చదువు అందరం. పేజీ నెంబర్ 222, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 1, 2, 3. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మధ్యలైన మనము ఆయన ఎదుట. చాలు, వినండి. యేసు ప్రభు మొదటిగా ఈ లోకానికి గొర్రె పిల్లవలే మన కోసం వచ్చి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన రోగముల కొరకు, మన అపరాధముల కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మరలా 2వ రాకడలో రాబోతున్నారు. అప్పుడు గురువులను గోధుమలను సపరేట్ చేస్తాడు, గింజలను పొట్టును సపరేట్ చేస్తారు, గొర్రెలను మేకలను సపరేట్ చేస్తారు రాకడ తర్వాత. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలంటే, ఆయన ఎదుట నిలబడాలన్నా, ఆయనతో రాకడలో ఎత్తబడాలన్నా ఈ భూమి మీద ఆయన ఎదుట ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మీకు విషయం తెలుసా? నా వైపు చూడండి. ఇంటర్వ్యూకి పోయేప్పుడు కాలేజీలో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇంటర్వ్యూకి పోయినప్పుడు నువ్వు ఇట్లా కూర్చోవాలా, వాళ్ళు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఇలాంటి జవాబు ఇవ్వాలా అని ముందే ఏం చెప్పిస్తారు? ట్రైనింగ్ లాగా ఇస్తారు, ప్రాక్టీస్ చేపిస్తారు. అలాగనే యేసు ప్రభువు రాకడలో ఆయన ఎదుట నువ్వు నిలబడాలనే దమ్ము, ధైర్యం నీకు ఉండాలంటే ముందు ఈడ నిలబడ నేర్చుకోవాలా. ఎక్కడ నిలబడ నేర్చుకోవాలా? దేవుని భూమి మీద దేవుని ఎదుట సరిగా నిలబడేవాడే రాకడలో దేవుని ఎదుట నిలబడగలడు. చదువుదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 33వ వచనం. 10:33. 10:33. నోట్లో కొనుక్కోకూడదు, గట్టిగా చదవాలి. ప్రభువు ఆజ్ఞాపించినవన్నీ వినడానికే మేమందరం కూడా ఆదివారం ఎందుకు మందిరానికి రావాలా? దేవుని ఎదుట కూడి ఉన్నాము. మేమందరం ఆదివారమున దేవుని ఎదుట కూడి ఉన్నాము. మేమందరము మంగళవారమున దేవుని ఎదుట కూడి ఉన్నాము. మేమందరము శుక్రవారమున దేవుని ఎదుట కూడి ఉన్నాం. ఎవరు ఎదుటికి వస్తున్నాము? మనుషులు చాలా మంది పిచ్చిమాలు ఒకరు ఎట్టు అనుకుంటారంటే వాళ్ళ దగ్గర ఏముంటావులే, ఎవరి దగ్గరికి వెళ్తున్నామనే జ్ఞానము నీకు ఉండాలి. ఫస్ట్ ఏముండాలా? ప్రార్థనకు వస్తున్నామంటే ఎవరి దగ్గరికి వస్తున్నట్టు? ఆరాధనకు వస్తున్నామంటే ఎవరి దగ్గరికి వస్తున్నట్టు? స్త్రీల కుడికి వస్తున్నామంటే ఎవరి దగ్గరికి వస్తున్నట్టు? ఉపవాస కుడికి వస్తున్నట్టు ఎవరి దగ్గరికి వస్తున్నట్టు? వాళ్ళ ఇంటికి అయితే నేను రాను, దయ్యం పట్టింది. వాళ్ళ ఇంటికి అయితే నేను రానంటే నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళ దగ్గర నేను ఎందుకు అనుకుంటున్నావు? కానీ ఎవరి దగ్గర పోతున్నట్టు? ప్రార్థన అంటే మనుషులు కనపరాకూడదు. దేవుని దగ్గరికి నేను పోతున్నా. ఒకరితో నాకేం అవసరం, ఒకరితో నాకేం అవసరం. నా పక్కన ఎవరుంటేమి, నా ముందుంటేమి, నా వెనకన ఎవరుంటేమి. నేను పోయేది మనుషుల దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి? భూమి మీద ఉన్న దేవుని సన్నిధికి వస్తున్నాము. అందుకే మేమందరము ఎక్కడ కూడుకున్నాము? లైన్ చేసుకోండి పెన్నుతో. మీకు అంత మేధావులేం కాదు కదా, గుర్తునేటట్టు పెన్నుతో లైన్ చేసుకోండి. మేమందరము ఆదివారమున, మంగళవారమున, శుక్రవారమున, ఆల్ నైట్ పేరున, యవనస్తుల కూడికలో, ఆదరణ కూడికలో, సువార్త కూడికలో మేము పోయేది మనుషులను చూడడానికి, వారి బట్టలు చూడడానికి, వారి అందచందాలు చూడడానికి పోలే. దేవుని ఎదుటికి పోతున్నాం. దేవుని దగ్గర పోయిప్పుడు ఎట్లా రావాలా? దేవుని దగ్గర పోయిప్పుడు ఎట్లా రావాలా?
ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం తీసి స్పష్టంగా బైబిల్ పైకి పెట్టి చదవండి. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు సినిమాలకు పోయినట్టు పోకూడదు. ఎక్కడ ఉండవు? నువ్వు దేవుని మందిరానికి పోయేప్పుడు సినిమాలకు పోయినట్టు పోకూడదు, ఫంక్షన్కి పోయినట్టు పోకూడదు, పెత్తనానికి పోయినట్టు పోకూడదు, పెళ్ళికి పోయినట్టు పోకూడదు, స్కూల్కి పోయినట్టు పోకూడదు, జాతరకు పోయినట్టు పోకూడదు. దేవుని మందిరం అంటే ఒక ప్రత్యేక స్థలం. దేవుని దగ్గరికి రావడం అంటే చూడండి, ఎమ్మెల్యే దగ్గరికి పోతున్నామంటే ఎంత జాగ్రత్తగా పోతాం, ఎంపీ దగ్గర పోతున్నామంటే ఎంత జాగ్రత్తగా పోతాం. మరి అలాంటి సర్వ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తగా రావాలా దేవుని మందిరాన్ని, దేవుని ఎదుటికి. అందుకే ఈరోజు మన వాక్యం ఏంటంటే చెప్దాం, దేవుని ఎదుట ఎలా ఉండాలా? మీ అమ్మ దగ్గర ఉన్నట్టు ఉంటే కుదరదు, మీ నాయన దగ్గర ఉన్నట్టు ఉంటే కుదరదు, మీ భర్త దగ్గర ఉన్నట్టు ఉంటే కుదరదు, నీ భార్య దగ్గర ఉన్నట్టు ఉంటే కుదరదు, మీ ఆఫీస్లో ఉన్నట్టు ఉంటే కుదరదు, నువ్వు డ్యూటీలో ఉన్నట్టు ఉంటే కుదరదు. దేవుని ఎదుట ఎలా ఉండాలో నువ్వు ఈ భూమి మీద నేర్చుకుంటే రేపు ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడతావు. కొట్టుగట్టుగా చెప్పట్లు. ఈడనే ఏడ్చలేకున్నావు, ఇక ఆడేమెడుతావు? అంతే కదా. 1వ తరగతి ముక్కు చదివితే 10వ తరగతి ఏం చదువుతావు? అంతేనా? అందుకన్నారు దేవుని ఎదుట. మళ్ళీ చదువున్నమాట అపోస్తుల కార్యాలు 10:30, మేమందరము దేవుని ఎదుటికి పోతున్నాము. ఎక్కడ పోతున్నాము? ఎక్కడ కూడుకుంటున్నాము? దేవుని దగ్గర కూడుకుంటున్నాం. దేవుని ఎదుట అనగా ప్రార్థనలో, సంఘములో, వాక్యములో, సహవాసములో, కూడికలో. మనిషిని బట్టి రాకూడదు, ఇండ్లు బట్టి రాకూడదు, ఊర్ను బట్టి రాకూడదు, దేవుని బట్టి రావాలా. దేవునికి స్తోత్రం కలుగాక. చూసారా, కొద్దిమంది ఇండ్లు బట్టి వస్తారు కూడికలకు, ఊరిని బట్టి వస్తారు కొద్దిమంది కూరలకు, లేకపోతే తిండి బట్టి వస్తారు కూడికలకు, లేకపోతే మనిషిని బట్టి వస్తారు కూడికకు. నేనైతే ఏమని చెప్పాలా? దేవుని బట్టి పోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని ఎదుటికి నేను పోతున్నాను. దేవుని దగ్గర వైపు ఎంత బాగా పోవాలా. అందుకే మళ్ళీ చెప్తున్నాను, చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోకం పోరు. దేవుని ఎదుట ఎలా ఉండాలో నేర్చుకుంటే అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని ఎదుటికి నువ్వు పోతావు. దేవునికి స్తోత్రం కలంగా. అందుకని ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడాలంటే ముందు ఇక్కడ ఎట్లా ఉండాలా? చూడండి, నా వైపు చూడండి. భర్త దగ్గర ఉన్నట్టుగా భార్య బిడ్డల దగ్గర ఉంటుందే? నోరు తెరచని మూగెద్దులాగా ఇట్టుట కాదని. భర్త దగ్గర భార్య నడుచుకున్నట్టుగానే బిడ్డల దగ్గర నడుచుకుంటుందే. ఎందుకు? ఆ సంబంధం వేరు, ఈ భర్త దగ్గర నడుచుకున్నట్టు భార్య దగ్గర ఉన్నట్టుగానే భర్త ఆఫీస్లో మరో స్త్రీ దగ్గర ఉంటాడా? మూతి పనులు రాలగొడతారు. ఎందుకంటే ఆ సంబంధము. మరి నీకు ఇన్ని రోజుల నుంచి దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ప్రార్థన కూడికలలో ఎలా ఉండాలో నేర్చుకోకపోతే రేపు దేవుని దగ్గర ఎట్లుంటావు? ఎట్లుండాలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు? దేవుని ఎదుట ఎలా ఉండాలా? ఒక 7 విషయాలు చూద్దాం. నెంబర్ 1, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎదుట, దేవుని దగ్గర ఎట్లుండాలో తెలుసా? దేవుని మందిరంలో ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలా. ఎట్లుండాలా? చాలా మంది ఎన్ని ఏళ్ళై దేవుని దగ్గరికి వస్తున్నా మాటలో మార్పు ఉండదు, బుద్ధిలో మార్పు ఉండదు, చూపులో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు. వీళ్ళు పరలోకం పోరు. ఎందుకంటే భూమి మీద దేవుని ఎదుటనే మార్పు లేకపోతే పరలోకములున్న దేవుని ఎదుటికి నువ్వు పోలేవు. ఏళ్ళ తరబడికి వస్తుంటారు చర్చిలకు, మార్పే ఉండదు. అదే మాట తీరు, అదే బుద్ధి, అదే ప్రవర్తన, అదే తీరు ఉంటుంది. అందుకే చూడండి ఎంత బాగుంటున్నాడో. నేను దేవుని ఎదుట చదుమా
నేను దేవుని ఎదుట మారు మనసు పొందాల. ఈరోజు ఏం తెలుసా, ఒకప్పుడు ముతక బట్టలు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు అబ్బా కాస్ట్లీ బట్టలు వేస్తున్నారు. ఒకప్పుడు రేకులిల్లో బతికే వాళ్ళు ఇప్పుడు గాజులలో బతుకుతున్నారు. తప్పు కాదు, కానీ అన్ని మార్పులు నీలో కలపడుతున్నాయి. కానీ జీవితములో, మనస్సులో, ప్రవర్తనలో, బుద్ధిలో మాత్రం మార్పు ఉండదు. అందుకన్నాడు రాకడలో ఎవరైతే నేను రాకడలో దేవుని దగ్గరికి నిలబడాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా, నేను ఎత్తబడాలా, యుగ యుగాలు పరలోకంలో ఉండాలనుకునే వ్యక్తి మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలి. భూమి మీద దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలా? మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలి. చాలామంది చూడండి, చాలామంది జీవితాలు సున్నము కొట్టిన సమాధి అంటాడు. ఏమంటాడు యేసు ప్రభు? సున్నము కొట్టిన సమాధి. పైకేమో సున్నం కొట్టింది, లోపలంతా ఏముంది? ఎముకలు, కుళ్ళు, పురుగులు పట్టింది. చాలామంది పైకి అబ్బా ఎంత బాగుంటారో, లోపలంతా కుళ్ళు, అసూయ, ద్వేషము, కుతంత్రాలు, చాడీలు, అబద్ధాలు ఇవన్నీ పెట్టుకుంటారు. వీళ్ళు మార్పు లేని వాళ్ళు. ఎవరు? మార్పు అంటే ఏంది? పైన మార్పు ఉండాలా, లోపల మార్పు ఉండాలి. నా వైపు చూడండి, మీ ఇల్లు ఉంది, బయట అంతా సున్నాలు, రంగులు, గింగులు అన్నీ కొట్టారు. అందరు వచ్చారు, అబ్బా ఏముంది ఇల్లు, ఏముంది. లోపలికి వచ్చారు, మాసిపోయి ఉంటాయి. చూసి ఏమంటారు? పైన పటారం, లోన. ఈరోజు క్రైస్తవులు 90% విశ్వాసులు పైన చూస్తే అమ్మో ఎంత ఆత్మీయురాలో, ఎంత ఆత్మీయుడో అన్నా, లోపల చూడాలా. ఒంటరిగా ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకునే చూడాలి, బుద్ధులు బయటపడతాయి. ఆయనేంది చెప్పేది, ఆమెంది చెప్పేది, ఎట్టొచ్చా మేమేమి, ఎట్టపోతే మేమేమి, వాళ్ళేంది అడిగేది, ఈ బయటకు వస్తుంటాయి. వీళ్ళంతా మారు మనసు లేని పరిచయులు. ఎవరు వీళ్ళంతా? మారు మనసు లేని పరిచయులు, క్రైస్తవ వేషం వేసుకున్న అన్యులు. వీళ్ళంతా నటించే క్రైస్తవులు. వీళ్ళు నరకం పోతారు. వేశ్య అయినా పరలోకం పోతుంది, కానీ వేశ్యదారి పరలోకానికి పోదు. పాస్టర్ ముందు ఒక వేశ్యం, పాస్టర్ ముందు ఒక వేశ్యం, సంఘ పెద్దల ముందు ఒక వేశ్యం, విశ్వాసుల ముందు ఒక వేశ్యం. వేసే వాళ్ళు పరలోకానికి పోరు. వాళ్ళు మారాల. మారకపోతే నశించిపోతాము, మారకపోతే నశించు. అందుకనే దేవుని ఎదుటికి వచ్చే నీవు, దేవుని ఎదుటికి రాకముందు తాగుడుపోతూ, వచ్చిన తర్వాత రానప్పుడు తిరుగుబోతు, వచ్చిన తర్వాత రానప్పుడు అబద్ధ కోరువు, వచ్చిన తర్వాత రానప్పుడు అసూయ పొర్రాలువి, వచ్చిన తర్వాత అదే మార్పు. అంటే చదవండి మొదటి తిమోతి పత్రిక. మారు మనసు, మార్పు అంటే ఫోటోలన్నీ తీసేసి వాక్యాలు పెట్టుకోవడం కాదు. మారు మనస్సు అంటే గుడికి, మసీదుకి పోయేది మానేసి చర్చికి రావడం కాదు. మారు మనస్సు అంటే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం, అంటే వచనం కూడా చెప్పాలా మీకు, మారు మనసు లేని విశ్వాసులారా. 12వ వచనం. ఇట్టాటి వచనాలు కూడా మీకు కంఠస్థం కాబోతు. మొదటి తిమోతి 1:12. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. పూర్వము చర్చికి రానప్పుడు, దేవుని మందిరానికి రానప్పుడు, దేవుని ఎదుట నిలబడినప్పుడు, మందిరంలో అడుగు పెట్టినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు నా చరిత్ర ఇది. అయితే ఇప్పుడు మాత్రం మారిపోయింది. అది మార్పు అంటే. అప్పుడు అదే దొంగ బుద్ధి, ఇప్పుడు అదే దొంగ బుద్ధి. అప్పుడు అబద్ధాలు కోరే, ఇప్పుడు అబద్ధాలు కోరే. అప్పుడు అందరి మీద సాడీలు చెప్తేవి, ఇప్పుడు అందరి మీద సాడీలు చెప్తేవి. ఇంకేంది నీకు మార్పు ఉండేది? ఈ భూమి మీద ఉన్న దేవుని మందిరము ఎదుటే నువ్వు నిలబడకపోతే ఆయన రాకడలో ఆయన ఎదుట ఎట్లా నిలబడతావు? అందుకే మార్పు చెందండి. నేను మారా నువ్వుగా చెప్పుకోవాల్సింది. ఎవరు చెప్పాలా? నీ మాట తీరు చూసి, నీ ప్రవర్తన చూసి, నీ బుద్ధి చూసి, నీ నడవడిక చూసి, చాలా తేడా, అప్పటికిప్పటికి ఎంత తేడా ఉంది అనుకోవాలా, అనిపించాలా. నీకు చెప్పకూడదు, అది కూడా ఎవరికి చెప్పాలా? పక్కన వాళ్ళకి చెప్పాలా. ఆమె 2 రోజులు ఏమో అబ్బా బుద్ధిమంతుడుగా ఉంటాడు, 2 రోజులు మాత్రము జగడగొండిగా ఉంటారు. ఇదంతా ఇదండి.
ఇది అవకాశవాద మార్పు. ఏ మార్పు ఇది? అనుకూలంగా ఉంటే సూపర్గా ఉంటారు, ప్రతికూలంగా ఉంటే బండారం బయట పడిపోతుంది అప్పుడే. నక్క పులి వేషం వేసినట్టు. ఇది ఏ దినాల్లో మనం ఉన్నాము? కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నా. ఇంకా నువ్వు మార్పు చెందకపోతే రేపో మాపో యేసు ప్రభు రాకడొస్తే నువ్వు విడబడతావు. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతావు. భార్య ఏమో పరలోకం పోతుంది, భర్త విడబడతారు. తల్లి ఏమో విడబడుతుంది, బిడ్డలేమో పరలోకం పోతే ఎత్తుకుంటుంటారు. ఏది మాయమైంది? మా నాయనడి, మా భర్తేడి, మా అక్కేది, మా కూతురు అంటే ఇద్దరు చర్చకు వచ్చే వాళ్ళే. ఒకరు మార్పును వాళ్ళు ఎత్తబడతారు. మార్పు ఉన్నట్టు నటించిన వాళ్ళు ఏమవుతారు? విడవబడతారు. అందుకే మార్పు చెందండి. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. ఇట్లాంటి పాటలు మనకేడొచ్చాయి? మారు మనసు చెందిన వాళ్ళకి అట్లాంటి పాటలు వచ్చాయి. మార్పు చెందు. ఇంకెంతకాలం మారు మనసు లేకుండా ఉంటావు? మాటలో మారు మనసు కావాలి. అందుకే నోటికి బాప్తిస్మం ఇవ్వాలి ఫస్ట్. చాలామందికి నోరు తెరిచే పదం మారుతారు. నోటికి బాప్తిస్మం ఇవ్వాలి ఫస్ట్. వీళ్ళకు తాళం ఒకటి కొనుక్కొని వచ్చి వేయాల. దేవుని ఎదుట నేను మారు మనసు కలిగిన వాడనై ఉన్నాను. మత్తయి సువార్త 18:3. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారై, మార్పు చెందిన వారై ఉంటేనే పరలోకం పోతావు. లేకపోతే నువ్వు ఎన్ని రోజులు ఎంతో దేవుని మందిరంలో ఉన్నా పో. మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే మీరు పరలోకం పోతారు. పాడే వాళ్ళందరూ పరలోకం పోరు, ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోకం పోరు, వాక్యం చదివే వాళ్ళందరూ పరలోకం పోరు. మార్పు చెందిన వాళ్ళే పరలోకం పోతారు. కూర్చోమ్మా, పనులని మళ్ళీ చూస్తలే, కూర్చో. వాక్యం వినేప్పుడు మరియలాగా ఉండు. హల్లెలూయా. పాపం వచ్చినాంచి పని 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 చూస్తుంటా ఉంటాయిలే, చేసేవాళ్ళు చేస్తుంటారు, వదిలేయడమే. హల్లెలూయా. మార్పు చెందాలి. ఎంత రుద్దినా నలుపే కదా అన్నట్టు నువ్వు ఉన్నావనుకో నరకానికే పోతావు. పౌలేమన్నాడు? నేనొక్కప్పుడు దూషకుడునయ్యా, హింసకుడునయ్యా, హానికరుడునయ్యా. ఇప్పుడైతే అలా కాదు. అందుకే భార్య మారిందా లేదా భర్తను అడగాలంట. బిడ్డలు మారినారా లేదా అని తల్లిదండ్రులను అడగాలంట. ఎందుకంటే ఎప్పుడు ఉండేది వాళ్ళే కనుక నిజమైన బండారం వాళ్ళ చేతిలో పడుతుంది, వాళ్ళకే తెలుస్తుంది. అంతేనా? ఇప్పుడు తిమ్మోతి మారినాడా లేదా అనేది పైకే మారినట్టు మనకు కనపడతాడు. నిజంగా మారాడా లేదా ఎవరిని అడగాలంటే వాళ్ళ అమ్మని అడగాల. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ అమ్మతో ఉంటారు కనుక వాళ్ళమ్మకే తెలుస్తుంది ఆయన చరిత్ర అంతా. అవునా కదా? అంతే. ఇప్పుడు మీ విషయం కూడా అంతే. బిడ్డల వంటి వారు, ఈ మార్పు చెందిన వారైతే వాళ్ళు ఎక్కడ పోతారు? మిగతా వారంతా ఎక్కడ పోతారు? నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకే దేవుని ఎదుట ఎలా ఉండాలో తెలుసా? నేను పోయేది మనుషుల దగ్గరికి కాదు, స్వయాన దేవదేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలో నేను వెళ్తున్నాను. అది ఆదివారం ఆరాధన కావచ్చు, మంగళవారం స్త్రీల కొడుకే కావచ్చు, శుక్రవారం ఉపవాస ప్రార్థన కావచ్చు, ఆన్లైన్ పేరు కావచ్చు, యవనస్తుల కొడుకే కావచ్చు, సువార్త కొడుకే కావచ్చు, లేకపోతే పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రార్థన అంటే దేవుని ఎదుటికి పోవడమే. అక్కడ ఎవరన్నా ఉండని లేకపోని నేను దేవుని ఎదుట ఉన్నాననే భయం మనకు ఉండాలా. అప్పుడు నీలో మార్పు అనేది కనబడుతుంది. ఎన్నేళ్ళైనా మార్పు లేదనుకో చూసేవాళ్ళు కూడా నేను అసహించుకుంటారు. చూసేవాళ్ళు కూడా ఈ అంతా ఊరికి అంత పై వేషమే అంటారు. దేవుని ఎదుట అవమానమే, మన ఇతరుల ఎదుట కూడా మనకు అవమానమే. అందుకే దేవుని ఎదుట క్రైస్తవులు ఎలా ఉండాలి? అందుకే చెప్పాను, మార్పు అంటే ఏంది? ఈ మార్పు కాదు. ఏ మార్పు కాదు? ఈరోజు చూడండి, మనం ఒకప్పుడు వేసుకునే బట్టలు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు తినే తిండి ఎలా ఉన్నది, ఒకప్పుడు మనం ఉండే ఇండ్లు ఏమైనా, అన్నీ ఏమైనా ఇప్పుడు అప్డేట్ అయినాయి. కానీ మనసు అప్డేట్ కాలేదే, అది మారలేదే. నిజమైన మారు మనసు ఎట్లుంటుందో తెలుసా మీకు? నిజంగా ఒక వ్యక్తి మారడానికి గుర్తు ఎట్లుంటుందో తెలుసా? చూడండి ఒకసారి ఎట్లుంటుందో. నిజంగా మారు మనసు అంటే ఇది. ఇప్పుడు తెలుస్తుంది అసలు నువ్వు మారావా లేదా, నీ పక్కన వాళ్ళు మారారా లేదా. మార్కు సువార్త 5వ అధ్యాయం
మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడడానికి పోయినారంట. ఇదో ఒక వ్యక్తికి ఏదో జరిగింది, ఏదో పలానా అక్కకు పలానా ఊర్లో పలానా వీధిలో పలానా వ్యక్తికి ఒకటి ఏదో జరిగిందంటే యేసుప్రభువు చేశాడని చూడడానికి వెళ్ళిన వాళ్ళు బట్టలు ధరించి స్వస్థచిత్తుడై కూర్చుండట చూచి, అమ్మో ఒకప్పుడు బట్ట లేకుండా బజార్లో తిరిగేవాడు, ఇప్పుడు చూడబ్బా ఎంత గుట్టుగా ఎంత మట్టుగా, ఎక్కడ అవయవాలు కనపరాకోకుండా ఎక్కడ కూడా శరీరం కనపరాకుండా ఎంత మంచి బట్టలు వేసుకున్నాడు. అబ్బా అది మార్పు అంటే. బాగుంటే చించుకొని తిరగడం కాదు. ఈడు చించుకునేవాడు బట్టలు, ఇప్పుడేమన్నాడు నిండుగా కప్పుకొని తిరుగుతున్నాడు. చించుకునేవాడా కాదా? చూడండి ఒకసారి 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. రాళ్లతో కోసుకొని గీసుకునేవాడు, చించుకునేవాడు బట్టలు శరీరాన్ని. ఇప్పుడు చక్కగా బట్టలు వేసుకొని ఎంత బాగుంది చూడండి. అది మార్పు అంటే. ఒకప్పుడు బట్ట లేకుండా తిరిగేవాడు, శరీరం అంతా కనబడేటట్టు తిరిగేవాడు, ఇప్పుడు బట్టలు ధరించి మట్టుగా మర్యాదగా గుట్టుగా కూర్చుంటే ఆశ్చర్య, వాడేనా వీడు, బాబా చర్చికి పోయినాక ఏంది రెట్ అయిపోయినాడు అనిపించాలి తప్ప ఈడేంద్ర చర్చికి పోయినాడు దయ్యంలాగా తయారైనాడు అనుకోకూడదు. అప్పుడు చర్చికి అవమానమే, దేవునికి అవమానమే, వాక్యానికి అవమానం. అప్పుడు ఎక్కడుండేవాడు? అప్పుడు సమాధుల్లో ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని ఎదుటికి వచ్చినాడు. చర్చిలో లేకుండా బయట ఉండేవాడు ఏమని? దయ్యం పట్టినాడు అని అర్థం. ప్రార్థన టైంలో చర్చిలో ఉంటే ఏమని? వానికి దేవుని ఆత్మ ఉన్నట్టు అర్థం. చూడండి, దేవుని ఆత్మ లేనప్పుడు ఎక్కడున్నాడు? సమాధులలో దయ్యాల దగ్గర ఉన్నాడు. దేవుని మనస్సు మారిన తర్వాత దేవుని ఆత్మ వచ్చిన కాడికి వచ్చినాడు, ప్రార్థనకు వచ్చి కూర్చున్నాడు. అదే తేడా. దయ్యం పట్టినప్పుడు ప్రార్థనకు ఆగిపోతాం, దయ్యం వదిలినప్పుడు ప్రార్థనకు వస్తాం మనం. హల్లెలూయా. అదే తేడా. వెరీ సింపుల్. ఏదో ఒక కారణం చూపిస్తుంది సైతాన్ నీకు. ఏం చూపిస్తుంది? ఏదో కారణం చూపించి మొత్తాన్ని నిన్ను ప్రార్థన కొట్టేట్టు చేస్తుంది. అందుకే మార్పు అంటే ఏందో తెలుసా? ఇది నీ బట్టలో మార్పు ఉండాలా, నీ తిండిలో మార్పు ఉండాలా, నీ నడవడికలో మార్పు ఉండాలా, నీ చూపులో మార్పు ఉండాలా, నీ పద్ధతిలో మార్పు ఉండాలా. వాడు చూసినప్పుడంట భయపడిపోయినారంట. వాడిని చూసి మీకు విచిత్రం విషయం చెప్తాను. వానికి దయ్యం పట్టినప్పుడు, సంఖ్యలు వేసినప్పుడు, రక్తాలు కారుతున్నప్పుడు భయపడలే, కానీ ఇప్పుడు అది నువ్వు నికార్సైన నిప్పు లాంటి విశ్వాసం అయితే నీ దగ్గరికి రావాలనుకున్న ప్రతి ఒక్కరు భయపడిపోతాడు. దేవునికి స్తోత్రం కాలంగా. పేరుకే దేవుని బిడ్డలు, ఏం చేసినా ఓకే అనుకునే వాళ్ళైతే అందరికీ సనుకు అయిపోతాం. ఫైర్ బ్రాండ్ లాగా ఉండాలా దేవునిలో. ఎట్లా ఉండాలా? నిప్పులాగా ఉండాలా. దేవునిలోకి వచ్చిన తర్వాత తుప్పులాగా అయిపోకూడదు. అందుకే నేనేమనుకుంటా అంటే, నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా బాబన్న అప్పటికిప్పుడు బట్టల్లో మార్పు వచ్చింది, అప్పటికిప్పటికి మాటల్లో మార్పు వచ్చింది, అప్పటికిప్పటికి ఆయన శరీరం మార్పు ఇచ్చింది అని చెప్పకూడదు నాతో ఎవరు. అన్న అప్పుడు ప్రార్థనకు ఇప్పుడు ప్రార్థనకు, అప్పుడు ప్రసంగానికి ఇప్పుడు ప్రసంగానికి, అప్పుడు ఆత్మీయతకి ఇప్పుడు ఆత్మ చాలా తేడా చూస్తున్నా అన్నప్పుడు నా భక్తి ధన్యమైపోతుంది. దేవునికి స్తోత్రం కాలంగా. అది అసలైన మార్పు అంటే. అందుకే దేవుని ఎదుట ఎలా ఉండాలి మనం? దేవుని ఎదుటికి వచ్చినప్పుడు అది ఎక్కడైనా సరే, ఏ కూడికైనా అది దేవుని ఎదుటికి వచ్చినట్టే. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఎట్లుండాలి మనము? మార్పు చెందిన జీవితం కలిగి ఉండాలి. మారు మనస్సు లేకపోతే నీకెన్ని మార్పులున్నా కూడా వేస్టే, వ్యర్థమే దేవుని ఎదుట. మార్పు లేనివాడు నశించిపోవును. అయ్యో కొరాజీనా, బెత్సయిదా, మీకెన్ని చేసే కార్యాలు మీరు కూడా నశించిపోతారని దేవుడు బాధపడినాడు. మార్పు లేకపోతే నీ పక్కన వారైనా నీ మార్పు చూడాలా. ఈయన అంతేలే, ఈమె అంతేలే ఎప్పుడు అన్నావనుకో పాయంగా నీ జీవితం. రెండవది,
దేవుని ఎదుట ఎలా ఉండాలంటే మనము అపోస్తల కార్యాలు 10:33 వెంటనే నువ్వు వచ్చినది మంచిది దైవజనుడా, నిన్ను పిలిపించింది ఎందుకు అనుకున్నావు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి కబుర్లు చెప్పడానికి, వాళ్ళ బండారం వీళ్ళ బండారం చెప్పడానికి కాదు నిన్ను పిలిపించింది. ప్రభువు నీకు ఏమైతే ఆజ్ఞాపించాడో వినడానికి మేము వచ్చాం. ప్రార్థనకి ఎందుకు రావాలి? నా వైపు చూడండి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలా? ఆ అమ్మ పంచాయతీ ఈ అమ్మ పంచాయతీ మాట్లాడుకోవడానికి కాదు. ఆ యొక్క గుట్టు ఈ యొక్క గుట్టు మాట్లాడుకోవడానికి కాదు. వాళ్ళ బ్రతుకులు ఎట్లున్నాయి వీళ్ళ బ్రతుకులు ఉన్నాయి చూడడానికి కాదు. దేవుని మాటలు వినడానికి. దేవునికి స్తోత్రం కలంగాక. దేవుడు ఏం మాట్లాడతాడో నా గురించి. అందుకేమంటున్నాడు? దేవుడు నీకు ఆజ్ఞాపించింది నువ్వు మాకు చెప్పాలా. అంటే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడా? వినాలా. ఆ రోజు ఏమన్నాడు తెలుసా? మోషే ఎదుటికి వచ్చి దాతార్ అభిరామ్, ఏం దేవుడు నీతోనైనా మాట్లాడేది, మాతో మాట్లాడాడా? నీ సంఘమేనా ఉండేది, మాకేం సంఘాలు లేవా అంటే ఏమన్నాడు దేవుడు? ఒరే వాడు ముందే నత్తేవాడు, వాంది మీదకి ఎందుకు పోతారా అని భూమి తీసి లోపలికి పంపించేశాడు. పోనీ శాశ్వతంగా మీరని. ఈడ వినండి, దేవుడు సేవకునితో మాట్లాడతాడు, సేవకుడు మనతో మాట్లాడు. అది క్రమం. హల్లెలూయా. గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా దేవుడు మాతో కూడా మాట్లాడతాడు. అది వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, నువ్వు బైబిల్ చదివేప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. కానీ బోధ విషయంలో దేవుడు సేవకునితో మాట్లాడతాడు, సేవకుడు ద్వారా నీతో చదువు మళ్ళీ మాట మీ బుర్రకెక్కాలి ఈ మాట బాగా. అయ్యా దేవుడు మీకేం చెప్పమన్నాడో మా గురించి, మీకు ప్రభు ఏం ఆజ్ఞాపించినాడో అవన్నీ మాకు చెప్తే మేము వినడానికి వచ్చినామయ్యా. చాలు. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుని ఎదుట ఎలా ఉండాలంటే వినేవారమై ఉండాలా. ఎలా ఉండాలా? ఏం వినాలా? కథలా? ఏం వినాలా? ఆ యొక్క పంచాయతీ ఈ యొక్క పంచాయతీ ఏం వినాలా? వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందా? దేవుని మాటలు. దేవుడు సేవకునికి ఆజ్ఞాపిస్తాడు, సేవకుడు విశ్వాసులకు ఆజ్ఞాపిస్తాడు. అందుకే దేవుడు ఏమి చెబితే, దేవుడు ఏం చెప్తే అది వినాలి. వినండి, దేవుడు ఏం చెప్తే అది వినాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా విమర్శన దృష్టితో చూడకూడదు. ఎలా చూడకూడదు? అంతేలే పాస్టర్ అంతేలే, వాళ్ళు అంతే చెప్తుంటారులే, వాళ్ళు అప్పుడప్పుడు మనము చర్చి ఇచ్చిపెట్టిపోతామని మనల్ని మెచ్చుకుంటుంటారు, అప్పుడప్పుడు మాట వినమని గద్ది తిడతా ఉంటారు. వాళ్ళంతేలే, వాళ్ళు అట్టేలే. నీకు సైతాన్ని బట్టి ఆ మాటలు మాట్లాడుతుండవు. దేవుడు నాతో మాట్లాడాడు అంతే, ఇంకా నాకు అవసరం లేదు. ఎవరితో మాట్లాడాడు? దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? సేవకు ద్వారా నాతో మాట్లాడాడు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు మాట్లాడినప్పుడు నేను తల వంచి తీరా. దేవుడు మాట్లాడాడు అనుకోవాలి. ఈరోజు చర్చిలలో చాలా మంది మారకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవడంలే. ఎవరు మాట్లాడుతున్నాడు? అందుకే ఆయన వాక్యం అడ్డ పెట్టుకో మాతో మాట్లాడాడు, ఆయన వాక్యం అడ్డ పెట్టుకో మమ్మల్ని విమర్శించాడు, ఆయన వాక్యం నీ ముఖం సైతానా, నిన్ను తిట్టడానికి మళ్ళీ వాక్యాన్ని అడ్డం పెట్టుకోవాలనా? మాకు పాపం కాదు, డైరెక్ట్ తిరిగితే పాపంలే, వాక్యం అడ్డం పెట్టుకో తిరిగితే పాస్టర్లకు. అందుకే మంది డైరెక్టే, నో ఇండైరెక్ట్. నిన్ను తిట్టడానికి మళ్ళా ప్రసంగ వేదిక కావాలా, నిన్ను తిట్టడానికి మళ్ళీ వాక్యాన్ని అడ్డం పెట్టుకోవాలా? అవసరంలే. దేవుడు గద్దించమంటే గద్దిస్తాం, దేవుడు మెచ్చుకోమంటే మెచ్చుకుంటాం, దేవుడు పక్కన పెట్టు అంటే పక్కన పెట్టేస్తాం అంతే. ఏమన్నాడు దేవుడు? సమూయేలు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? సౌలును పక్కన పెట్టు, వాని పద్ధతి బాగాలేదు, వాడు చాలా నాటకాలు ఆడుతున్నాడు, పక్కన పెట్టు. మళ్ళీ ఎవరిని తేవాలా? దావీదుని తెచ్చేయి. మళ్ళీ వాడు ఫీల్ అవుతాడా? ఫీల్ అయితే ఫెయిల్, కానీ పోతే పోనివాడు. ఆ దరిద్రుడు ఉండడం కంటే పోవడమే. వాని కోసం ప్రార్థన కూడా చేయొద్దు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? దేవుడే స్వయంగా అన్నాడు, వాని పక్కన పెట్టు, వాని కోసం ప్రార్థన కూడా చెయ్యాక. అంటే ఎంత విసిగిపోయినాడు దేవుడు, ఎంత విసిగిపోయినాడు దేవుడు. గుర్తుపెట్టుకో, దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోవాలి తప్ప మనిషి మాట్లాడుతున్నాడంటే గనా నువ్వెప్పటికీ మారవు, నువ్వెప్పటికీ సరి చేసుకోలేవు, ఎప్పటికీ గుణపడలేవు. మాట్లాడేది ఇక్కడ ఎవరైనా కానీ
వాక్యం ద్వారా దేవుడే నాతో మాట్లాడే వ్యక్తి నాకు నచ్చకపోవచ్చు, కానీ మాట్లాడే వ్యక్తి నాకు సంబంధం లేకపోయినా మాట మాత్రం ఎవరిది? అందుకే అయ్యా నీకు దేవుడు చెప్పింది మాకు చెప్పయ్యా, మేము సరి చేసుకుంటాం, మేము మార్పు చెందుతాం, మేము లోబడతాం. ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మాట. దేవుని మాట దేవుని మాటగానే వినాలా. దేవుని గద్దింపుగానే వినాలా. పాస్టర్ గద్దించాడు అనుకోకూడదు. దేవుని మాట దేవుని మాటగానే, దేవుని గద్దింపుగానే, దేవుని విమర్శగానే, దేవుని హెచ్చరికగానే నువ్వు తీసుకోవాలా. నాదిగా ఎందుకు తీసుకుంటాను? పాస్టర్ మదిగా ఎందుకు తీసుకుంటావు? నా మాటగా నువ్వు తీసుకుంటే నా మీద నీకేమొస్తుంది? బాధ వస్తుంది, నొప్పి వస్తుంది. అదే దేవుని మాటగా తీసుకుంటే మార్పు వస్తుంది. నువ్వు ఎందుకు మారలేదు తెలుసా? ఎన్నేళ్ళు అయితేనే అది నా మాటగా తీసుకుంటున్నావు, పాశ్రమ మాటగా తీసుకుంటున్నావు, కానీ దేవుని మాటగా నువ్వు తీసుకోవడం లేదు. అలా తీసుకోలేదు కనుకనే ఏమన్నాడు? సమూయేలు అన్నాడు, సౌలా దేవుడు నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది. ఇంకా నీ రాజ్యము తీసివేయబడుతుంది. నీకు పాట పడే అవకాశం తీసేస్తాడా, నీకు వాక్యం చెప్పే అవకాశం తీసేస్తున్నా, నీకు ఆరాధన చేసే అవకాశం తీసేస్తున్నా, నీకు పరిచయం చేసే అవకాశం తీసి నీకంటే ఉత్తమమైన ఆత్మీయులు పరిశుద్ధులకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నా అన్నాడు దేవుడు. కనుక జాగ్రత్త. దేవుని మాటను దేవుని మాటగానే, దేవుని హెచ్చరికను దేవుని హెచ్చరికగానే, దేవుని విమర్శను దేవుని విమర్శగానే తీసుకోవాలా. అప్పుడు మనం బాగుపడతాం. సమూయేలు గ్రంథం వద్దులే, నా వైపు చూడు. నాతాను వచ్చినాడు, దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు ఎవరు? రాజు. నాతాను ఎవరు? ప్రవక్త. దావీదు గొప్పన ప్రవక్త గొప్పన? రాజ్యములో రాజు గొప్పన ప్రవక్త గొప్పన? భక్తిలో ప్రవక్త గొప్ప, రాజ్యములో. ఇప్పుడు రాజు దగ్గరికి పోయి, రే ఏందిరా ఏదో పని చేస్తున్నావు, ఏందిరా పనికిమాల పని చేస్తున్నావు, ఎవర్రా నువ్వు, ఏం మనిషి, నువ్వేట రాజురా అని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? ఒక నాతానుకుంది నువ్వే అన్నాడు. ఏమన్నాడు? ఆ పనికిమాల పాపిస్తాను నువ్వే అన్నాడు. అంటే రాజు అన్నాడు, రే నన్నంటావా, పోరా, నీ రాజ్యం కాబట్టి ఇంకొక రాజ్యం ఉంది, పోరా అన్నాడా? ఏమన్నాడు? నేనే అన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం వినబడుతుండగా తప్పును తప్పుగా సరి చేసుకుంటే, ఒప్పును ఒప్పుగా అంగీకరిస్తే నువ్వు ఖచ్చితంగా బాగుపడిపోతావు. దేవునికి స్తోత్రం కలంగాక. లేదంటే ఇంకా పతనం అయిపోతాం. ఇది దేవుని విమర్శ, ఇది దేవుని గద్దింపు, ఇది దేవుని హెచ్చరిక. పాస్టర్ది ఏముంది? పాస్టర్ చెప్పాలనుకుంటే ఇంటికి వచ్చి చెప్తాడు. వాక్యంతో నీకెందుకు చెప్తాడు? మాకేమంత అవసరం? అంతేనా కదా పార్వతమ్మ? అంతే. ఒకసారి శారక్క ఒక్కాకేస్తా ఉంది. వచ్చిందే భయంకరంగా ఒక్కాకేసేది. అప్పుడప్పుడు మందు కూడా కొట్టేది, అమ్మేది, కొట్టేది చేసి. నేను పాస్టర్ ఒకసారి ఇంటికి వెళ్ళాం. నేను ఎప్పుడు వాక్యంలో ఒక్కాకేస్తున్నా మానుకో అని ఇండైరెక్ట్లో మనకు ఉండవు. డైరెక్ట్ ఇంటికే పోయి అట్లా చేయకూడదమ్మా, నిన్ను చూసి చర్చిలో వాళ్ళు కూడా చెడిపోతారు, మారమ్మా అని చెప్పి ఒక్క దెబ్బ, ఏక్ చేంజ్నెస్. హల్లెలూయా. మనిషికో మాట పద్ధతిని చెప్పించుకున్నామంటే ఇంక మన మనిషిమా డాసమా మీకే తెలియాల, నేనైనా మీరైనా ఎవరమైనా. కనుక దేవుని మందిరానికి వచ్చే దేనికి? పెత్తనాలు చేయడానికి కాదు, డామినేషన్ చేయడానికి కాదు, వ్యవహారాలు చేసుకోవడానికి కాదు, ఇరుగమ్మ పొరుగమ్మ గురించి పుల్లలు పెట్టడానికి కాదు. ఎందుకు వస్తున్నాము? దేవుని ఆజ్ఞలు వినడానికి. దేవునికి స్తోత్రం కలంగా చెప్తున్నా. అయ్యా అక్కడ పెద్ద పెద్దలు అందరూ ఏమంటున్నారు? అయ్యా నీకు దేవుడు ఏం చెప్పినాడో మాకు చెప్పయ్యా, మేము వింటాము, మేము మారుతాము, మేము సరి చేసుకుంటాము, మేము చక్కదిద్దుకుంటాం. ఎంత గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలంగా ఇది ఉండాలి. అందుకే రోమపత్రిక ఉంది 10వ అధ్యాయము, వినుట వలన దేవుని వాక్యముగా, దేవుని గద్దింపుగా, దేవుని హెచ్చరికగా నువ్వు తీసుకుంటే ఇప్పటికే నీ విశ్వాసం పెరిగేది. రాను విశ్వాసంలో భ్రష్టులంగా ఎందుకు మారిపోతున్నామంటే అది దేవుని మాటగా మనం తీసుకోవడంలే. ఎవరి మాటగా తీసుకుంటున్నావు? పాస్టర్. అందుకే విశ్వాసం నీలో ఏమీ కనపరాలేదు. విశ్వాసం లేదు కనుకనే అద్భుతాలు లేవు, విశ్వాసం లేదు కనుకనే స్వస్థత లేవు, విశ్వాసం లేదు కనుకనే అభిషేకం లేదు, విశ్వాసం లేదు కనుక ఆత్మకార్యాలు జరగలేదు. ఒకప్పుడున్న ఆత్మకార్యాలు లేవు. ఎందుకు విశ్వాసం లేదు? ఎందుకు విశ్వాసం లేదు? వినలేదు వాక్యం. ఎందుకు వినలేదు? వాళ్ళంటేనే వాళ్ళు అట్టే చెప్తా ఉంటారు, వాళ్ళు ఇటే అంటే ఆడ మెడలు అట్టే అంటాడు, ఇంచేస్తాడు వెనక్కి ముందుకు లాస్ట్కి ఒక రోజు.
విను, మనస్సు పెట్టి. అయ్యో వారమంతా పనిలో, డ్యూటీలో, చదువులో, ఆఫీస్లో ఉన్న ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చాను, నా కోసం ఏం మాట్లాడతాడో, నాకు తెలియని లోపాలేమో చూపిస్తాడేమో, ఇంకా నేను ఏ విషయంలో ఎదగాలని చెప్తాడేమో, ఇంకా నేను ఏ విషయంలో మెరుగవాలని చెప్తాడేమో అని చెవులు నిక్కబడుచుకొని మనస్సు తెరుచుకొని వినాల. అందుకే ఉన్నాడు అపోస్తల కార్యాలలో, దేవుడు లుదియా హృదయమును తెరిచినాడంతే. దేవునికి స్తోత్రం కారణం. అట్లా వినాల వాక్యం. దిక్కులు చూసుకుంటా, గిల్లుకుంటా, గిచ్చుకుంటా, ఎవరు వచ్చాండ్రు, ఎవరు పోతాండ్రు, ఏం పడింది, ఇచ్చేది ఏడ వాక్యం ఎక్కుతుంది నీకు బుర్రకు? వినేదే 45 నిమిషాలు. ఆ 45 నిమిషాలు దిక్కులు చూడడానికే సరిపోతాయి, నీకు తిరగడానికే సరిపోతుంది, మాట్లాడడానికి సరిపోతాయి. ఇక వాక్యం, అందుకే సాతాను జీవవాక్యం నీ హృదయంలో పడుకోకుండా వచ్చి ఏం చేస్తాడంటే ఎత్తుకొని పట్టుమ 40 నిమిషాలు కదలకుండా కూర్చొని వాక్యం వినాల. మరియ యేసు పాదాల దగ్గర కూర్చుని వింటానే ఉంది. వినాల వాక్యాన్ని, దేవుని వాక్యంగా వినడం నేర్చుకో. అప్పటి నుంచే నువ్వు బాగుపడతావు. మూడవది దేవుని దగ్గర ఎట్లా ఉండాలి మనం? దేవుని మందిరానికి వస్తే, ఒకవేళ ప్రార్థన కూడికపోతే, ఎక్కడికైనా, ఎక్కడ ప్రార్థనకు పోయినా ఎవరి దగ్గర పోయినట్టు? దేవుని ఎదుటికి పోయినా. ఆ ఎదుటికి పోయినప్పుడు ఎట్లా ఉండాలా? మూడవది దానియేలు గ్రంథం 10:12. దానియేలు గ్రంథము 10:12 తీసుకుంటా. 10:12 త్వరగా. భయపడకుము, దేవుని ఎదుట, రాజు ఎదుట కాదు, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట ఏం చేసినారంట? తగ్గించుకొని ఉన్నారంట. నా వైపు చూడండి, చర్చిలో మాత్రం ఎంత తగ్గింపో. ఇంచుతాడు, ఎనికి ముందు తిప్పుతాడు, జాగ్రత్త, కోడికి తిప్పినట్టు తిప్పుతాడు. ఎగిరేసిన ఉంటే మెడ. ఎవరు? దేవుడు. ఒకడు ఎగిరేసినట్టే, ఏం పేరు? నెబుకద్నెజర్. ఏమన్నాడు? నెగిన తిప్పి ఎక్కడికి పంపించాడు? అరణ్యములకి పంపించాడు, పక్షిలాగా. దేవుని ఎదుట నువ్వు ఎవ్వరే వైరు దేవుని ఎదుట ఒకటి చెప్పరే మాముంటుందే. దేవుని ఎదుట నువ్వు ఎంత చదువున్నా, విను, ఎంత చదువున్నా, ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత హైలీ కేటగిరీలో ఉన్నా, దేవుని ఎదుటికి వచ్చేసరికి సామాన్యమైన మనిషిలాగా ఏం కావాలా? తగ్గించు కలిగి జీవించాలి. నీ మిడిసిపాటంతా నీ ఇంట్లో పెట్టుకోవాలా. దేవుని ఎదుటికి వచ్చేసరికి మనం కామన్ పీపుల్గా మారిపోవాలా. హల్లెలూయా. ఈడ ఎగరకూడదు, నాయనింత, నేనింత, నేనంటేంది, నువ్వంటేంది. ఎవడైనా దేవుని దగ్గర ఒకటే. దేవుని దగ్గర ఎవరైనా ఏంటి? దానియేలు ఎవడాడు? దానియేలు నీవు దేవుని ఎదుట తగ్గించుకున్నా. అందుకే దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎన్నేళ్ళైనా ప్రార్థన దేవుడు వినాలే, దేవుడు వినాలే, దేవుడు వినాలే అంటున్నావు. ఎందుకు వినాలే? ఇంకా గర్వం జాలే నీలో, ఆ మిడిసిపాటు చావాలే, ఇంకా ఆ మెడ ఎగిరేసే స్వభావం చాలే. అది పోవాలి మనం. ఎవడు మీకు వచ్చింది తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడిని పాచగా తొక్కేది. మనం ఏమనుకుంటా? పాచడానికి తొక్కుతాడు, పాచడానికి తొక్కుతాడు. తొక్కేది పూట్లేక తొక్కేది దేవుడు, మేంగా ఎవరు తొక్కేది? ఎందుకు? నువ్వు గర్విస్తున్నావు, హెచ్చించుకుంటున్నావు, మెగడ ఎగరేస్తున్నావు కనుక. మళ్ళీ నా వైపు చూడండి. తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? లేదు, మీ దగ్గర. తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? హెచ్చించుకుంటే, నా వైపు చూడండి, హెచ్చించుకున్నావు అనుకో, దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? చెవు పిండి కిందికి దానిచ్చాడు. లేదు, నువ్వే కిందికి పోతున్నావు అనుకో, యాడ కిందికి పోతావు? పైకి తీసుకొని వచ్చా. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? మెడ ఎగరేస్తున్నావు అనుకో, మెడ కిందికి పడతావు. రాజులు, పెద్ద పెద్ద రాజులే దేవుని దగ్గరికి వచ్చే, నేనెంతటి వాడనయ్యా, పురుగు వంటి వాడని అంటాడు దావీదు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? ఎందుకంత మిడిసిపాటు, ఎందుకంత గర్వం, అంత హెచ్చింపు? తినడానికి తిండి లేకపోయిన మూతికి ఏం కావాలంట? మిసాలకి ఏం కావాలంట? సంపెంగు నూనె కావాలంట. నీకు ఏమంత అవసరం బిల్డప్?
ఎడప్పు బిల్డప్ ఎందుకు? రెండవ సమూయేలు 7వ అధ్యాయంలో దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఇంతగా నన్ను హెచ్చించుటకు అసలు నేనేంది ప్రభా, నా బతికేందంటే నువ్వా? నేనేంది అనుకున్నావు? ఊపిరాగిపోతే జాగ్రత్త. అంతలాగాకు మళ్ళా ఊపిరాగిపోయి మళ్ళా. కానీ దావీదు అంటున్నాడు, ప్రభా నేను ఎంతటో నాయనా, నువ్వు రాజురా, నేను రాజైన నీ దగ్గర మా మనిషిని ప్రభా అంటు. బా, ఈరోజు క్రైస్తవ కుటుంబాలు రాను రాను దరిద్రంగా అణగారిన స్థితిలోకి ఎందుకు పోతున్నాయి తెలుసా? ఏం లేకపోయినా అది ఉంది, అహంకారం అనేది. ఈగో ప్రాబ్లం. ఏ ప్రాబ్లము? ఈగో ఉంటుంది కొద్దిమందికి. అది పోతే, మళ్ళీ చెప్తున్నాను, అది పోతే నువ్వు బాగుపడతావు. పరిచయని ప్రార్థన దేవుడు వినకపోవడానికి, సుంకరి ప్రార్థన దేవుడు వినక తేడా ఏంటి చెప్పు? సుంకర్ ఏంటి అంటాడు, సారీ పరిచయుడు. సుంకర్ అంటాడు, ఈయన అంటాడు, వాడు. అందుకే ఈయన అంత ఎందుకు రానైనా అని వాని అని చేశాడు. వీనేం చేశాడు? ఈడు నీతిమంతుడై బయటికి వెళ్ళిపోయినాడంట. నువ్వు ఎవరివైనా దేవుని దగ్గర మట్టివే. ఎవరు నువ్వు? నువ్వు రాజు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ధనవంతుడు కానీ, కోటీస్ కానీ, దేవుని దగ్గర కాలు కింద దుమ్మువే. చచ్చిపోతే మట్లోనే వేస్తారు. అడిగి తీసిపోతే వేస్తారు? మట్లో వేస్తారా? నక్షత్రాలు పెడతారా? అంతరిక్షంలో పెడతారా? ఆడేస్తారు. మరి ఎందుకు మనకింత గర్వం? ఎందుకు మనకింత అహంకారం? ఎందుకు మనకింత నీలుగుతాం? ఏమతాం? నీలిగేది ఎందుకు? నీలుగుతే నడుములు ఇరిగిపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మీకా 6:8, మీకా 6:8. మనుష్యుడా ఏది ఉత్తమమో? ఏందనుకుంటున్నావు? అసలు ఉత్తమమైంది నువ్వు చేసే భక్తిలో అన్నిటికంటే ఉత్తమమైంది ఏంటో తెలుసా? ఏ మనస్సు? దీన మనస్సు, తగ్గింపు మనస్సు, వినయ మనస్సు కలిగి. నీ దేవుని ఎదుట ఎట్లుండాలో తెలుసా? దీనంగా ఉండాల, తగ్గింపు కలిగి ఉండాల, వినయంగా ఉండాల. ఎందుకంత దర్పం? వినయ మనస్సు కలిగి ఉండాలి. అందుకేమన్నాడు? విరిగి నలిగిన హృదయము కలిగే వారికి యెహోవా ఆసన్నుడు. దేవుడు ఎవరి దగ్గర ఉంటారో తెలుసా? అహంకారం ఎదిరించి దీనులకు తన కృప తగ్గించుకోవాలి. నీకెంతనో ఉండనులే, తగ్గించుకోవాలి, వినయంగా ఉండాలి. వినయ మనస్సు కలిగి, దీనత్వం కలిగి, అణిగి మణిగి ఉంటే దేవుడు గొప్ప స్థితి ఇస్తాడు మనకు. రెచ్చిపోతే కొత్తది పెట్టాడేనా? కరెక్టే, అది కూడా. రెచ్చిపోతే పుచ్చిపోతాం. ఫస్ట్ పుచ్చిపోయినాక చచ్చిపోతాం. పుచ్చిపోయిన దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం? అదే బాగుంది కొటేషన్. రెచ్చిపోతే పుచ్చిపోతాం, పుచ్చిపోతే చచ్చిపోతాం. దీన మనస్సు ఉంటే ఉన్నతంగా దేవుడు మన స్థలాలకు ఎక్కిస్తాడు. కనుక దేవుని దగ్గరికి వచ్చేప్పుడు నా వైపు చూడండి. ఒకసారి నువ్వు వాళ్ళతో పాటు ఆడుకుంటున్నావా? ఒకసారి విక్టోరియా మహారాణి, ఎవరు? రాణి కాదు, మహారాణి, దేవుని మందిరానికి పోయింది. అది రోజు ఆదివారం. మందిరానికి వచ్చేవాళ్ళు మహారాణులు, రాణులు బానిసలు. మహారాణికే అంత రాణినే ఆదివారం ప్రార్థనకు పోతే మనం ఎంత? మందిరానికి వచ్చిందంట. మందిరానికి వచ్చి వెనకాల చైర్స్ వేసారు. ఆమెకు స్టేజ్ దగ్గర కూడా చైర్ వేశారు. ఇంకా బల్ల తీసుకునేప్పుడు అందరూ మోకరించినారు. ఈమె వెనకల పోయి మోకరించింది అందరితో పాటు. ఈ పక్కన వాళ్ళు అటు ఇటు చూసారు. ఈ దొంగలు ఉంటారు కొద్దిమంది చర్చలు, తెలుసా మీకు? అందరు కళ్ళు మూసి వీళ్ళు కళ్ళు తెరుచుకుంటారు. దొంగకోళ్ళు ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళకేంటి, దేవుని చూడాలని మైండ్ ఉండదు. వీళ్ళని చూడడానికి ఎప్పుడు చర్చికి వచ్చేది వాళ్ళని చూడడానికి, వీళ్ళని చూడడానికి వచ్చుంటారు. వీళ్ళు ఎప్పుడు మనుషులు ఉన్నట్టు చూస్తుంటారు. ఏందో విచిత్రంగా, మరి నాకు అర్థం కాదు.
చూడండి, ఆరాధనలో కానీ ప్రార్థన చేసేప్పుడు కానీ కొద్ది కళ్ళు తెలుసుకొని ఉంటుంది. నేను ఇంటికి పోయినా సీసీ కెమెరాలో చూస్తా అంట. ఏం పని ఉంటుంది ప్రార్థనలో కళ్ళు తెరుచుకొని ఏం చేస్తా? ఆరాధనలో కళ్ళు తెరుచుకొని ఏం చేస్తా? ఎప్పుడు చూడలేదా వీళ్ళందరినీ? కొత్త వాళ్ళు ఏమన్నా వచ్చినారా? సాతాను పని, సాతాను నీ కళ్ళు తెరిచి చూడు 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 ఏందో చూడు, ఏరేది ఉంది, ఏరేది వేసుకోవచ్చు చూడు. ఏం మళ్ళీ పోయి ఇప్పుడు చూడు, ప్రార్థనలోనే చూడాలా, ఆరాధనలోనే చూడాలా? సైతాన్ చేస్తాలు ఎప్పుడు పోతాయి? ఇంకా ఈమె ఆరాధన పోయి కూర్చుంటే వెనకాల ఇద్దరు చూసినారు, తగిలేసరికి ఏరు బా చూసే రాణి. ఎవరు? రాణి. ఓ అమ్మో, రాణి ఏంది మన దగ్గర కూర్చుందని వీళ్ళు వెనక్కిపోతుంటే చేయి పట్టుకుంది. అప్పుడు ఒక మాట ఉంది, ఏమని తెలుసా? రాజ్యానికి నేను రాణినైనాను, దేవుని సన్నిధిలో నేను కూడా ఒక దేవుని బిడ్డనే. కొట్టు గట్టిగా. అంత వ్యక్తే దేవుని సన్నిధిలో అణిగి మణిగి దీనురాలై ఉంటే మనం ఎంత? పాటకిపోతే నిలుగుతావు, వాక్యం ఇకపోతే నిలుగుతావు, ప్రార్థన ఇకపోతే నిలుగుతావు, ఆరాధనకపోతే నిలుగుతావు, మాట్లాడకపోతే నిలుగుతావు, వందనాలు చెప్పకపోతే నిలుగుతావు. నిలుగుతే లాస్ట్కి ఏమైంది? నీ నడిమే పడిపోయింది. నాదే పడిపోయింది, నీ నడివే నాదే. ఇంకా నేనేమన్నా సరి చేసుకుందేమో అనుకోవాలా. అందుకేనేమో దేవుడు నాకు ఈ పరిస్థితి తీసుకొస్తున్నాడు. నేను ఇంకా మెరుగుపడాలేమో, సరి చేసుకోలేమో, ఇంకా ఎదగాలేమో అనుకోవాలా. ఎట్టుందంటే మీ పరిస్థితి? 1వ తరగతి ఏబిసిడి రావు, 1 2 3 రావు, 6 రావు, నాకు 2వ క్లాస్ కావాలా అంటే చర్చ. వాళ్ళు ఏమంటారు? నువ్వు 1,00,000 ఫీజు కట్టినా 2వ క్లాస్కి వెయ్యం. ఎందుకు వేయము? అది కాదు, ఇట్లందరూ తీసుకెళ్ళి చదువురానిలో 2కేసి అందరు 2లో తప్పిపోతే స్కూల్కి ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది కదా. నీ ఫీజు కోసం మా స్కూల్ పేరు పోగొట్టుకోలేము నాయన అంటారు. అదే మన పరిస్థితి కూడా. కనుక మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. దీనంగా నీ ఉంటే కృప నీ దగ్గరికి వస్తుంది అంతే. హల్లెలూయా. దీనంగా ఉంటే కృపనే నీ దగ్గరికి వస్తుంది. అందుకే దావీదు ఏమన్నాడు? కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. నేను అనుకోలే అవకాశాలు, నాకు అవకాశం నాకు అనుకోలే అవకాశాలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఎందుకో తెలుసా? అతడు మాట వింటాడు, అతడు అణిగి మణుగుంటాడు, ఏది చెప్పినా ఎదురు మాట్లాడరు అనే మనస్సు నీలో చూసినప్పుడు అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది దీనత్వానికి ఉన్న పవర్. 4వది, దేవుని ఎదుట ఎలా ఉండాలా? అపోస్తలుల కార్యాలు 23:1. సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట కేవలము ఏ మస్టు, ఏ మాయ, ఏది కపటం లేకుండా మంచి మనస్సాక్షి కలిగి, అబ్బా దేవుని ఎదుట ఎలా ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలి? దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఈరోజు ఒక మాట ఇటు వినండి. నీ మనస్సు మాట వినాకు. మనస్సు మాయా, మనస్సు మోసం చేస్తుంది. మనస్సు వేరు, మనస్సాక్షి వేరు. మనస్సు మోసం చేస్తుంది, మనస్సాక్షి మాత్రము ఏం చెప్తా తెలుసా? మనస్సాక్షికి 2 దేవుడు నేర్పించినాడు. ఇంకా ఏం పదాలు రావు దానికి. మీకు వచ్చింది తెలుసా? మనలో దేవుడు మనస్సాక్షి పెట్టాడు. ఆ మనస్సాక్షికి ఏమీ రావు, 2 నేర్పించినాడు దేవుడు. నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చేంత వరకు ఆ 2 నీకు చెప్పాలని దేవుడు చెప్పినాడు. ఏందో తెలుసా మనస్సాక్షి పని? రైట్ అయితే రైట్ 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 అంటుంది, తప్పు అయితే తప్పు 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 అంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఇష్టపడినా ఇష్టకపోయినా, అది మనస్సాక్షి. కొన్నిసార్లు చూడండి, మనస్సు చంపుకొని చేస్తుంటారు చూసారా? అదే మనస్సాక్షిని చంపడం అంటే. తప్పని తెలిసిన చేస్తుంటారే, అది మహాపాపం. తప్పని తెలిసి చేయడం మహాపాపం. అది ఒప్పు అని తెలిసి చేయకపోవడం కూడా. ఈ మాట వినండి, మళ్ళీ చెప్తున్నాను. మనస్సాక్షి అంటే ఏంటో, ఇది తప్పు అని చేయడము మహాపాపమే,
ఇది మంచిది చేయాలి అని తెలిసి చేయకపోవడం కూడా పాపం. చాలామంది చూడు, తప్పని తెలుసు, చూడకూడదని తెలుసు, మాట్లాడకూడదని తెలుసు, పోకూడదని తెలుసు, అనకూడదని తెలుసు, అట్లే చేస్తారు. ఎంత పాపమో తెలుసా? కొద్దిమంది తెలుసు ఇది చెయ్యాలా, పోవాలా, నేను ఉండాలా, నేను చెయ్యాలా, నేను వెళ్ళాలా తెలుసు, కానీ చేయరు. అది పాపమే. అందుకే దేవుడేమన్నాడు, మేలైనది ఎరిగు అలాగూ చేయగలను వానికి పాపము కలుగును. ఎంత బైబిల్ అంటే ఏమనుకున్నావు? చిన్న బాల శిక్ష అనుకున్నావా? నువ్వు మంచి చేస్తే మంచి అంటది మనస్సాక్షి, చెడు చేస్తే అయితే ఎప్పుడు చచ్చిపోతుంది తెలుసా? అది మంచిని చెప్పినప్పుడు చేయకపోతే, చెడు అని చెప్పినప్పుడు చేస్తే నీలో మనస్సాక్షి వాత వేయబడిపోయి చచ్చిపోతుంది. అందుకే పౌలు అంటున్నాడు, నేను దేవుని ఎదుట మంచి మనసు, నాలో ఏ కల్పన లేదు, నాలో ఏ వేషధారణ లేదు, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. ఎంత మంచి మనస్సాక్షి! నీ మనస్సాక్షి ఎన్నిసార్లు చెప్పింది బైబిల్ చదవడం మంచిది, ప్రార్థన చేసుకోవడం మంచిది, స్త్రీల కొడుకుకి వెళ్ళడం మంచిది, ఉపవాసం ఉండడం మంచిది, సువార్త చేయడం మంచిది, సాక్ష్యం చెప్పడం మంచిది అని నీ మనస్సాక్షి ఎన్నిసార్లు చెప్తే దాన్ని నోరు కుక్కి చంపేసి, ఇది చూడకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది అనకూడదు, దేవుడు చూస్తున్నాడు, పాస్టర్ చూడకపోయినా, పాస్టమ్మ వినకపోయినా దేవుడు చూస్తూ దేవుడు వింటున్నాడు, ఇది ఇట్లా నేను అనకూడదు, ఇట్లా నేను చేయకూడదు అని తెలిసి కూడా నువ్వు చేసావంటే ఎంత శిక్షనో తెలుసా? అది ఆకతాయి కాదు. దేవుని వాక్యం మేలైనది ఎరిగు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలని తెలుసు, ప్రార్థన చేసుకోవాలని తెలుసు, నీకు వాక్యం చదువుకోవాలని తెలుసు, ఆరాధన చేసుకోవాలని తెలుసు, సువార్త చెప్పాలని తెలుసు, మందిరానికి రావాలని తెలుసు, కానీ అలా చేయవు. అదే నీకు పాపం. నీ మనస్సాక్షి ఎన్నిసార్లు గాయపడిందో తెలుసా? ఎన్నిసార్లు నీ లోపల నొచ్చుకుందో తెలుసా? అందుకే ఇప్పటికైనా మనస్సు కాదు, మళ్ళీ చెప్తున్నాను, మనస్సు తప్పును ఒప్పు అంటది, ఒప్పును తప్పు అంటది. అందుకే చాలామంది నా మనసు చెప్పిన నేను వెళ్తా, తప్పు. నీ మనసు తప్పును ఒప్పుగా చూపిస్తుంది, ఒప్పును, కానీ మనస్సాక్షి తప్పును తప్పుగానే చూపిస్తుంది, ఒప్పును ఒప్పుగా. అందుకే మన గుండెలో పెట్టిన న్యాయాధిపతే మనస్సాక్షి. మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలి. ఎవరికైతే మంచి మనస్సాక్షి ఉంటుందో వాళ్ళ ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు. 1 యోహాను పత్రిక, మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేయకపోతే మీరు అడిగిందంతా దేవుడు ఇస్తాడన్న. కనుక మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. మీ మనసు చెప్పింది వినాకండి, మనస్సాక్షి చెప్పింది వినండి. మంచి మనస్సాక్షి పెట్టుకోండి. ఏ కుళ్ళు పెట్టుకోవకండి, ఏ కీడు పెట్టుకోవకండి, ఏ ద్వేషము పెట్టుకోవకండి. మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. 5వది, త్వరగా ప్రార్థన చేసుకుని. 5వది, దేవుని ఎదుట ఎలా ఉండాలా? దేవుని మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, ఏం లాభం నీ వల్ల? ఏం లాభం నీ వల్ల? మన వల్ల, నా వల్ల ఏం లాభం? దేవుని ఎదుటికి నేను వచ్చినప్పుడు, దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు, ఈరోజు దేవుని దగ్గర నేను మార్పు చెందిన వ్యక్తిగా ఉంటే, వినే వ్యక్తిగా ఉంటే, తగ్గించుకునే వ్యక్తిగా ఉంటే, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉంటే, రేపు పరలోకంలో నేను దేవుని దగ్గర ఉంటా, లేకపోతే విడవబడతా. 5వది, 1 దెస్సలోనికీయుల పత్రిక 1:2. 1 దెస్సలోనికీయుల పత్రిక 1:2. దేవుని ఎదుట మానక విజ్ఞాపన. 5వదిగా దేవుని ఎదుట ఎలా ఉండాలంటే విజ్ఞాపన చేయాలి. ఎప్పుడు విజ్ఞాపన చేయాలి, ఎప్పుడు బాతకాన్ని చేయకండి, ఎప్పుడు టైంపాస్ వ్యవహారాలు చేయకండి. ఫోన్ దేవుడు ఎందుకు ఇచ్చాడు మీకు చెప్పాలా? ఫోన్ ఎందుకు ఇచ్చాడు? టీవీ ఎందుకు ఇచ్చినాడు? ల్యాప్టాప్ ఎందుకు ఇచ్చినాడు చెప్పాలి. ఇప్పుడు మీరు టకటక సెల్ ఫోన్ దేవుడు మీకు ఎందుకు ఇచ్చినాడు? టీవీ దేవుడు మీకు ఎందుకు ఇచ్చినాడు? ల్యాప్టాప్ దేవుడు ఎందుకు ఇచ్చినాడు? ట్యాబ్ మీకు దేవుడు ఎందుకు ఇచ్చినాడు? చదువు అయితే చదువుకోవాలా, ఉద్యోగం అయితే ఉద్యోగం చేసుకోవాలా, వ్యాపారం అయితే వ్యాపారం చేసుకోవాలా, లేదంటే అంతే. ఇంకా రెండో దేనికి వాడాలా? ప్రార్థనకు, వాక్యానికి, ఆరాధనకు వాడుకోవాలి. అది మించి ఏది వాడినా సాతానుదే. నువ్వు ఊరికే సోది కబుర్ల కోసం సెల్ వాడినా, సోది కబుర్ల కోసం ల్యాప్టాప్ వాడినా, సోది దాని కోసం టీవీ వాడినా అది సాతాను. మంచి కోసం వాడితే అది మంచిదే. దేవునికి స్తోత్రం కలంగా. కత్తి ఉంది, యాపిల్ కాయలైనా కోసుకోవచ్చు,
కూరగాయలను కోసుకోవచ్చు, మనిషినైనా. సెల్ ఫోన్ కూడా, టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? దాన్ని వాడుకొని నువ్వు చదువుకో, దాన్ని వాడుకొని నీ వ్యాపారం డెవలప్ చేసుకో, దాన్ని వాడుకొని నీ ఆత్మీయ కుటుంబంతో మంచి సంబంధం కలుగు, దాన్ని వాడుకొని ఇంకా ఆత్మీయంగా బలపడు. ఎందుకు పనికిమాల దాని కొరకు, సోద దాని కొరకు, వేస్ట్ దాని కొరకు గంటలు గంటలు వేస్ట్ చేస్తే అదే పాపము. తెలుసా మీకు? యేసుప్రభు ఏమన్నాడు మత్తయి సువార్తలో? అవునంటే అవును, కాదంటే కాదు. దాని తర్వాత ఏదొచ్చినది ఏముంది? అపవాది నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉంది, నా సెల్ ఉంది. ఈ సెల్ ఫోన్లో పాస్టర్మకు ఫోన్ చేసిన, మా తమ్మునికి ఫోన్ చేసిన, మా కోడలకు, మా మరదలకు ఫోన్ చేసిన, మా బంధువులకు ఫోన్ చేసిన, ఓకే బస్ వదిలేయాలంతే. మళ్ళీ ఏం చేసినా ప్రసంగాలు రాసుకున్నా, పోస్టులు రెడీ చేసుకున్నా, బస్ వదిలేయాలంతే. తర్వాత ఏంది? లైవ్ పెట్టుకున్నా, బస్ వదిలేయాలి. ఇంకా దాన్ని మించి ఏది చేసినా ఎక్కడ పోతాం? పాపమునికి, నరకానికి పోతాం. ఈరోజు సంసారాలు కూల్చేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్ మాటలే. సంఘాలు కూల్చేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్ మాటలే. జీవితాలు కూల్చేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్ మాటలే. జాగ్రత్త. సెల్లును, ల్యాప్టాప్ను, టీవీని, ట్యాబ్ను జాగ్రత్తగా వాడండి. పిల్లలైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా. దానికి మించి ఎక్కువ వాడేవనుకో పాడైపోతావు, ఇతరులను కూడా పాడు చేస్తావు నువ్వు. అందుకే మంచి మనస్సాక్షి. సెల్ ఫోన్ తీసానే నీ మనసు అంటే చూడకూడదురా అంటారు, వెంటనే ఏం చేయాలా? మార్చేసేయాల. రేపు దేవుడు ఆ పండ్లు వీకి నవ్వించాడు. మళ్ళా నరకంలో అగ్ని ఆరదు, పురుగు జావదు, అరుపును కేకలు అక్కడేస్తావు. మళ్ళా మంచి కోసము తప్ప, జీవితాలను కట్టడానికి తప్ప, సాడీల కోసము, లేనిపోలు కబుర్లు చెప్పడం కోసము, లేనిపోలు తంటాలు చెప్పడం కోసము, లేనిపోలు గిల్లాలు పెట్టడం కోసం సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వాడాకండి. ఫస్ట్ పోతావు నువ్వే. నీ సుజాత, ఏమ్మా చర్చికి రాలేదేమ్మా? ఈరోజు కాలేజ్ ఉండి రాలేదు పాస్టర్ గారు. అయిపోయి అంతే, అంతే అంతే కదా అవసరం. అన్నా ఇంకోటి తెలుసా, ఈరోజు ఫలానా ఎందుకు రాలేదు తెలుసా? నీకు అవసరమా? సుజాత గురించి కాదు చెప్పేది, మీకే, అందరికీ. నీకు అవసరమా? వాళ్ళు చావాలి చచ్చారు, నీకేం అవసరము? అదే అతి చేస్తాలంటే, అతి వ్యవహారం అంటే అదే. నీ బతుకు నువ్వు చూసుకోవాలి, నా బతుకు నేను చూసుకోవాలి. మనం మూడవని బతుకు మనకేమో అవసరమా? ఎంతవరకు అంతవరకే మాటలు ఉండాలా, ఎంతవరకు అంతవరకే పలకరింపులు ఉండాలా మంచి విషయాల కోసం. అంత మించిపోతే కొంపలు కుడతాయి, సంఘాలు కుడతాయి, జీవితాలు కూడా కుడతాయి. అందుకే నీ మనస్సు కాదు, ఎవరు చెప్పింది వినాలా? నీ మనస్సాక్షి చెప్పింది వినాలి. నీ మనస్సాక్షి చెప్పింది వినాలి. 5వది, దేవుని ఎదుట, చదువు కీర్తన. దేవుని ఎదుట ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే ఏంది? పెద్దలు ఎన్ని రోజుల నుంచి చర్చకు వచ్చారు? విజ్ఞాపన అంటే ఏంది? అది విజ్ఞాపన అంటే ఇతరుల కోసము చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. నీ కోసం చేసేదాన్ని, నీ కుటుంబం కోసం చేసేదాన్ని ప్రార్థన అంటారు. ఇతరుల కోసము, అన్యుల కోసము, ఇతరుల రక్షణ కోసము, ఇతరుల మార్పు కోసము, ఇతరుల ఆశ్చర్యం కోసం, ఇతరుల కోసం చేసేది ఏదైనా అది విజ్ఞాపన. ఎప్పుడు నా భార్య బాగుండాలా, నా ఇల్లు బాగుండాలా, నా పని బాగుండాలా, నా చదువు బాగుండాలా, నా వ్యాపారం బాగుండాలా, ఇదే నా జీవితం అంతా ప్రార్థన. ఇతరుల కోసం, ప్రభువా మా ఊర్లో వాళ్ళు, మా వీధిలో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది నైనా యుద్ధాలు జరుగుతున్నాయి, మా దేశం, మా ఊరు, ఇవన్నీ విజ్ఞాపన. తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో రాజుల కొరకు, అధికారుల కొరకును ఏం చేయాలా? ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. మైక్ ఇచ్చినామనుకో, ఎన్ని రోజుల నుంచి చర్చకు వచ్చానో? 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. ప్రార్థన చేయండి అమ్మా, మైక్ ఇవ్వండి, మాటలు రావు. అదే ఫోన్ తీసుకో, ఛార్జింగ్ అయిపోతున్నా, చెప్పు ఇంటర్, చెప్పు చెప్పు చెప్పు. ఓ దేవా,
పట్టుమ 4 మాటలు మైక్ ఇస్తే 4 మాటలు ప్రార్థన చేయలేవు. నీకు విషయం తెలుసా, నీవు నీ కోసం చేసుకునే ప్రార్థనలో స్వార్థం ఉంటుంది, కానీ నువ్వు ఇతరుల కోసం చేసే విజ్ఞాపనలో స్వార్థమే ఉండదు. దేవునికి స్తోత్రం కలంగా అక్క. ఎంతమందికి స్వస్థత కావాలో చేతండి. రోగులుగానే చచ్చారా, రోగులుగానే ఉంటారా? నాకైతే కావాలా, స్వస్థత కావాలందరూ చేతండి. చేతులున్నాయా? నాకు రోగాలు పోవాలన్నలు చేతండి, నాకు అప్పులు పోవాలన్నలు చేతండి. నిజం నేను చెప్పేది, దీనికి అంతటికి మార్గం చెప్తా ఈరోజు. నాకు రోగాలు పోవాలా, నాకు అప్పులు పోవాలా, నాకు బాధలు పోవాలా, నా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలా, మా కుటుంబంలో ఇబ్బందులు పోవాలా అనుకున్నందరూ చేతండి. దాని అంతటికి ఇప్పుడు దించండి. దీని అంతటికి పరిష్కారం ఏంటో తెలుసా? నీ కోసం నువ్వు చేసే ప్రార్థన తగ్గించి నువ్వు ఇతరుల కోసం ఏం చేయాలా? యోబు 42వ అధ్యాయం చదవద్దు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు యోబుకు మరలా మొదటి స్థితి ఇచ్చాడు. కొట్టుగట్టిగా. పోయిన ఆరోగ్యం వచ్చింది, పోయిన డబ్బు వచ్చింది, పోయిన కుటుంబం వచ్చింది, పోయిన బంధువులు వచ్చినారు, పోయిన ఉద్యోగం వచ్చింది, పోయినవన్నీ మళ్ళీ వచ్చాయి. ఎందుకు? తన కోసం ప్రార్థన చేసుకునేందుకు కాదు, ఇతరుల కోసం చేసినందుకు, సంఘాల కోసం చేసినందుకు, సేవకుల కోసం చేసినందుకు, స్నేహితుల కోసం. ఇతరుల కోసం ఎక్కువ చేయి, నీ కోసం తక్కువ చేసుకో. మనదే ఇంత బాగా చేసుకుంటాం మన కోసం, మరి ఇతరుల కోసం ప్రభా పాస్టర్ని దీవించు, చర్చలు అందరినీ దీవించిన ఆయన యేసు క్రీస్తు నామములో. ఇది మాత్రం గట్టిగా చెప్తాం, ఆమేన్. నువ్వు చేసే గంట ప్రార్థనలో 15 నిమిషాలు నీ కోసం చేసుకుని 45 నిమిషాలు ఇతరులు అంటే ఎవరు? బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కానీ ఇతరులు అంటే నువ్వు కాకుండా ఇంకెవరైనా ఇతరులే. నీ కోసం 15 నిమిషాలే చేసుకో, ఇతరుల కోసం ఈ రోజు నుంచి మొదలుపెట్టి చూడు. యోబు జీవితం మారినట్టు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం కాలంగా. ఎందుకు ఇంకా మన పరిస్థితులు అట్టే ఉన్నాయంటే నీకో గంటలు నీకోసమే. 15 నిమిషాలు చేసుకో చాలు నీకోసం. మిగతా 45 నిమిషాలు వేరే వాళ్ళ కోసం చేసి చూడు. దేవుని అద్భుతాలు ఏం జరుగుతాయో మీ జీవితంలో తెలుస్తాయి. దేవునికి స్తోత్రం కాలంగా. 6వది మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని ఎదుట ఈరోజు మనం ఎలా ఉంటే రేపు దేవుని పరలోకంలో దేవుని ఎదుట ఉంటాం. భూమి మీద దేవుని ఎదుట ఎలా ఉండాలంటే 6వది త్వరగా మొదటి దశలోని పత్రిక మొదటి దశలోని పత్రిక 3:10. మేము మీ ముఖము చూసి ఏదిమ్మా? మొదటి దశలోని పత్రిక 3:10 చదువు. మన దేవుని ఎదుట మిమ్మలను బట్టి, మీ ఆత్మీయతను బట్టి, మీ భక్తిని బట్టి, మీ క్రమాన్ని బట్టి, మీ యొక్క పరిశుద్ధతను బట్టి 6వదిగా దేవుని ఎదుట ఎట్లా ఉండాలి తెలుసా? మిమ్మల్ని బట్టి సేవకులు ఆనందించాలా. దేవుని ఎదుట మీరు ఎలా ఉండాలి తెలుసా? మిమ్మల్ని చూస్తే దేవుని సేవకులకు ఆనందం కలగాల. దరిద్రం ఎదురు అరకూడదు. దైవ సేవకులు, విశ్వాసులు బట్టి దైవ సేవకులు ఆనందించేటట్టు ఉండాలా. దేవుని ఎదుట ఎలా ఉండాలా చెప్పాలా? దేవుని ఎదుట ఎట్లుండాలా? సేవకులు ఆనందించేటట్టు మనం ఉండాలా. సేవకులను ఏడిపించేటట్టు, సేవకుల మీద తంటాలు చెప్పేటట్టు, సేవకుల మీద నిందలు వేసేటట్టు, సేవకుల మీద ఇచ్చేసేటట్టు ఉండకూడదు మీ జీవితాలు. సేవకుడు ఆనందించేటట్టు ఉండాలి మీ జీవితాలు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా విశ్వాసులు దేవుని ఎదుట ఎలా ఉండాలి తెలుసా? మీరు ఏ గుడిసెలో మీరు కొనిగినా కూడా దేవుడు బయలుపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమన్నాడు తెలుసా? రబ్షాకే, నీవు కేకలు వేయడము నాకు వినబడింది. నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చెప్తున్నావు అన్నీ కూడా దేవుడు సేవకునికి, సేవకురాలకి ఎవరో ఒకరి ద్వారా బయలుపరుస్తాడు.
వాళ్ళకే నష్టంలే, నీకే నష్టం, గుర్తుపెట్టుకో. అందుకే ఉన్నాడు, దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము ఆనందించుచున్నాం. దేవుని ఎదుట ఎలా ఉండాలంటే సేవకులు ఆనందించే భక్తి కలిగి ఉండాలా. ఎట్లుండాలా? సేవకులు ఆనందించేటట్టు మీరు ఉండాలా. సేవకులను బాధ పెట్టేటట్టు, సేవకుల మీద నిందలేసేటట్టు, సేవకులను ఎదిరించేటట్టు, సేవకులకు గాయాలు చేసేటట్టు, సేవకులను ఏలెత్తి చూపించేటట్టు, సేవకులు ఎదిరించేటట్టు ఉండకూడదు. సేవకుల మీద తంటాలు చెప్పేటట్టు ఉండకూడదు. అది నీకే నష్టం. అవునా కాదా? చదువు, అవునో కాదు తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు ఉద్యోగాలు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, అన్నదమ్ములకి విడిచిపెట్టి, అక్క చెల్లెలు విడిచిపెట్టి, భూములు విడిచిపెట్టి, ఇండ్లు వాకిలు విడిచిపెట్టి మీ దగ్గరికి వస్తూ మీ మీద నాయకులుగా ఉన్నవారు మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలు కాస్తా ఉంటే, కాపలాదారులుగా కుక్కలాగా మీ ఆత్మలు నరకానికి పోకుండా, మీ ఆత్మలు పాపంలో పడిపోకుండా, మీ ఆత్మలు సాతాను అపహరించకుండా, నరకాగ్ని గుండంలో మీ ఆత్మలు పడకుండా మీ ఆత్మలను కాపలా కాస్తున్న వారికి దుఃఖము నిన్ను బట్టి దుఃఖపడితే నువ్వు ఎంత భక్తి చేసిన బురదలేసిన పన్నీరే నీ భక్తి అంత. నువ్వు ఎంత భక్తి చేయి, ఎన్ని ఉపవాసాలుండు, ఎన్ని కన్నీలు గార్చు, నీ వేస్ట్ నీ భక్తి అంత. ఎందుకంటే నీ పైన నాయకురాలు ఉన్న సేవకులను దుఃఖపెట్టి, బాధ పెట్టి, గాయపెడితే, అందరికీ తంటాలు చెప్పి, సాడీలు చెప్పి వాళ్ళ మీద నువ్వో అని మోకాళ్ళ మీద నిలబడి కన్నీళ్ళు గారిస్తే ఉపవాసాలు అంటే దేవుడు వింటాడా? ఏమవుతుంది అంటే అది నిష్ప్రయోజనమవుతుంది. ఈరోజు చర్చిలలో విశ్వాసులు, దొంగ విశ్వాసులు ఉన్నారు. ప్రతి చర్చిలలో కూడా ఎవరి మీద వేస్తారు నింద? ఫస్ట్ తీసిపోయి నువ్వు అనుకుంటాండవు నీ భక్తి ఎందుకు ఎదుగు బొదుగు లేకుండా ఉందో తెలుసా? అంటే పనికిమాల సేవకులు ఉన్నారులే, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పనికిమాల సేవకురాలు కూడా ఉన్నారు లోకములో. జీవితాలు పణంగా పెట్టి ఉద్యోగాలు, కుటుంబాలు, రక్త సంబంధాలు, బంధువులు విడిచి, భూములు విడిచి, మన ఆత్మలను కాయిస్తున్న ఉద్యోగాలు విడిచి, బ్రతుకు తెరువును వదిలేసి మన ఆత్మలు నరకానికి పోకుండా కాస్తున్న సేవకులకు ఆనందం కలిగించే భక్తులుగా ఉండాలి. కానీ వారిని దుఃఖపెట్టి, బాధ పెట్టి, గాయపరిచే విధంగా ఉండకూడదు మనం. నేను ఒక మెసేజ్ వచ్చింది, ఒక పనికిమాల ఎదవ పెట్టినాడు మెసేజ్ నాకు. చంటి బిడ్డను కని పెంచి ప్రయోజకులు చేసి మాకున్న అవకాశాలు, మాకున్న స్థితిని కూడా మేము పక్కకు పోయి వాళ్ళని నిలబెడితే, అందుకే వాళ్లకు సంబంధించింది నా జీవితంలో కానీ, నా ఇంట్లో కానీ, నా సెల్ ఫోన్లో కానీ ఏది లేకుండా నిన్ననే రూపుమాపు చేసి పడేసి, దైవజనురాలకు అది ఎవరికి? అందరి గురించి చెప్పలే. త్యాగం చేసి జీవితాలను, ఉద్యోగాలు చేస్తూ చేయలే మేము సేవను. లక్షల జీతాలు వదిలిపెట్టి రైల్వే ఉద్యోగాలు వచ్చింది. ఎందుకు అనుకున్నావు? అది చేస్తే దాని మీద మనసు ఉంటుంది, కానీ సేవ మీద మనసు. సంపూర్ణ సేవకులు కాలేం. సిరికిని దేవునికి దాసులు, ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తే సిరికి దానికి దాసులు కాలేం. కనుక పూర్తిగా ఎందుకు మానేసింది? దీని మీదే మనస్సు పెట్టాలని. అలాంటి సేవకులు నేను కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అలాంటి త్యాగముతో అన్నీ వదిలిపెట్టి, అందరినీ వదులుకొని వచ్చి మన కొరకు కంటికి రెప్పలాగా మనల్ని కాపులా కాస్తున్న సేవకులను బాధ పెట్టకూడదు, దూషించకూడదు, గాయపరచకూడదు, హేళన చేయకూడదు, నిందలు వేయకూడదు. మనం అది నువ్వు ఎక్కడ ఉన్నా నీకు పుట్టగత్తులు ఉండవు. గుర్తుపెట్టుకొని ఎక్కడ ఉన్నా మనకు అది క్షేమము కాదు. అందుకే అన్నారు, దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేమేమవుతున్నామట? ఆనందం చేస్తున్నాం. ఎప్సిబాను ఇప్పటికీ ఎన్నిసార్లు మేము అని వింటామో, ఒకవేళ మనసులో తిట్టుకోండేమో, కానీ ఇప్పటికీ మా ఎదుటికి వచ్చి ఏ రోజు నువ్వు నన్ను బాధ పెట్టినావు, నువ్వు గాయపరిచినావు, నన్ను హేళన చేసినావు, అందరి ముందర నిందించినావు, లేకపోతే మమ్మల్ని ఇంతగా చేస్తావు, మిమ్మల్ని నమ్ముకొని ఏ రోజు పాశ్రమతో నేను అదే మాట్లాడినా. పాత విశ్వాసులలో ఎప్సిబా అంటే అప్పుడు చిన్న వయసులే, ఇప్పుడు పెద్ద వయసు అయినా ఏ రోజు మా దగ్గరికి వచ్చి కానీ, ఎవరి దగ్గర కానీ మా అమ్మల గురించి ప్రస్తావించిన సందర్భమే లేదు. లోపల బాధపడినచ్చు, అది మా మనిషి కనుక.
అది భక్తి అంటే. దైవజనునికి మనం ఇచ్చే విలువ, దైవజనునికి మనం ఇచ్చే గౌరవం, దైవజనునికి మనం ఇచ్చే సన్మానం ఏంటో తెలుసా? శాల్వాలు కప్పి ఫోటోలు ఇచ్చి పుల్లన్నలేలం కాదు, వాళ్ళని సంతోషంగా చూసుకోవడమే చాలు. హల్లెలూయా. అది నా ఆత్మీయ తండ్రి స్టీవేర్ వీర్మనేని ఇప్పుడు చనిపోయినారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆయన చనిపోయే వరకు నన్ను బట్టి ఏ రోజు కూడా బాధపడలే. అందుకే ఆ బైబిల్ కాలేజీలో బోర్డు మెంబర్లో చిన్న వయసు అయిన పెద్దలతో పాటు నా పేరు రాసినాడు. అది మనం తెలుసుకోవాల్సింది. ఇంకొక విశ్వాసి నిన్న మన చర్చికి వచ్చింది ఫోన్, ఒక గంట సేపు ఫోన్ చేశారు. అయ్యా ఇట్లాయా అని. ఈ ఫస్ట్ వెంటనే ఆ చర్చి విడిచిపెట్టాయని చెప్పిన. నేను ఎప్పుడు ఏ విశ్వాసకి సంఘం మారనే విషయం ఎప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తానో తెలుసా? నాకు వాక్యము లేదు, నాకు ఆత్మీయత లేదు, నాకు భక్తి లేదు, ఏదో సూపుడుకు పోతున్నాను అంటేనే ఆ మాట చెప్తాను. నేను కుక్కను తిప్పినట్టు నన్ను తిప్పినారు, కానీ ఏ రోజు నాకు సేవ నేర్పియలే, ప్రార్థన నేర్పిలే, కరపత్రిక కూడా నేర్పించాలా, సేవ నేర్పించాలా, పరిచయం వెంటనే ఫస్ట్ వదిలేయని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఉంటారు, నేను కాదనను. చెట్టుకు అన్ని మంచి కాయలు ఉంటాయా? అలాని క్రైస్తవులు అందరూ మంచి విశ్వాసులు అంటారా? అందరూ మంచి సేవకులు అంటారా? ఉండరు. ఎన్నుకోవాలి మనం. ఏం చేయాలా? ఎన్నుకోవాలి మనం. ఏది మంచి స్కూలు, ఏది మంచి టమోటా, ఏది మంచి బట్టలను ఎన్నుకోము. మరి జీవితాలు త్యాగం చేసిన సేవకులు వెంబడించాలా, డబ్బు ముఖం చూడని సేవకులు వెంబడించాలా. దేవుని కొరకు, ముఖ్యంగా దేవుని కొరకు గద్దించి బుద్ధి చెప్పే సేవకులను ఎన్నుకోవాలి మనం. హల్లెలూయా. ఏం చేసిన తల ఊపికే గంగిరెద్దులను ఎన్నుకోవాకండి. చలపతి అంతే. హల్లెలూయా. లాస్ట్ మాట దేవుని ఎదుట ఎలా ఉండాలి మనం? 2 తిమోతి పత్రిక 2:15 చివరి మాట. 2 తిమోతి పత్రిక 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను. చాలు. చివరిగా దేవుని ఎదుట ఎలా ఉండాలంటే పని చేసేవారంగా ఉండాలా. ఎట్లుండాలి దేవుని దగ్గర? ఇక్కడ అంతా పని దొంగలే. ఎవరు చేస్తాంట పని? అంటే నువ్వు దేవుని వాక్యాన్ని లెక్క చేయడం లేదో, దేవుణ్ణే నువ్వు లెక్క చేయడం అంటే నువ్వు మామూలు మనిషి కాదు. దేవుని ఎదుట ఎలా ఉండాలా? పని చేయాలా. ఏం పని చేయాలా? నువ్వు చేయగలిగింది చేయి చాలు, నువ్వు చేయలేనిది అవసరంలే. విఐపి లాగా వచ్చి విఐపి లాగా పోకూడదు చర్చికి. ఎట్లా పోకూడదు మేరక్క? విఐపి లాగా వచ్చి విఐపి లాగా పోకూడదు. ఇంటికాడ కట్టుకున్న చీరలు చర్చిలో నలకొండ వెళ్ళకూడదు. ఇంటికాడ వేసుకున్న జీన్స్ ప్యాంటు షర్టు నలకొండ కూర్చోబెడితే నువ్వు గెస్ట్వే కానీ విశ్వాసవి కాదు. దేవుని ఎదుట విశ్వాసులు ఎట్లుండాలంటే దేవుని ఎదుట పని చేసేవారు, నడుము వంచి ఒళ్ళు వంచి పని చేసేవాళ్ళు, పని తప్పించుకునే దొంగలాగా ఉండకూడదు. అందుకే ఈ రోజు నుంచి కొన్ని మార్పులు చేస్తున్నాను. నేను లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. కొన్ని మార్పులు చేస్తున్నాను పనులలో. ఎందుకంటే పని చేసేవారు ఉండాలి విశ్వాసులు, పని దొంగలుగా ఉండకూడదు. పని వాడే జీతానికి. మరి దేవుని వాక్యం తెలిసి కూడా నువ్వు ఎందుకు చెయ్యవు? నా ఇంట్లో పని చేయించుకుంటాను నీతో? పాస్టర్ ఎంత పని చేయించినారు మాతో? పాస్టరమే నేను మా ఇంట్లో చేయించినానా ఏంది? నీకు మా బట్టలు ఉతికిచ్చినానా? మా ఇంట్లో పాత్రలు దొమ్మిచ్చినానా? లేకపోతే మా ఇంట్లో ఏమన్నా ఇల్లంతా నీకేం బూజు దుడిపించినానా ఏంది? ఎక్కడ ఇంట్లో, ఎవరింట్లో చేయమన్నా? దేవుని ఇంట్లో చేయి. దేవుని ఇంట్లో చేయడానికి గొనుగుడు ఎందుకు? దేవుని ఇంట్లో చేయడానికి సనుగుడు ఎందుకు? దేవుని ఇంట్లో చేయడానికి మూతి నల్లగా మార్చుకోవడం ఎందుకు? దేవుని ఇంట్లో పని చేయడానికి ముక్కు మూతి ముడుచుకోవడం ఎందుకు? అంత బాధపడడం ఎందుకు? చల్లగా సంకల బైబిల్కి వెళ్ళిపోతుండమే. మళ్ళీ దానికి 10 మందికి చెప్పాలా? ఎవరింట్లో పని చేయాలా? నీ ఇంట్లో పని చేసుకో. ప్రియదర్శిని ఇంట్లో పని చేయకపోతే ఇంత పెద్ద బిడ్డలు చేస్తామంటావా? మరి దేవుని ఇంట్లో కూడా ఏం చేయాలా? అసలు నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని అంటే దేవుని ఎదుట ఎలా ఉండాలో ఇంతవరకు నీకు తెలియకపోతే ఎట్లా? దేవుని ఎదుట ఎలా ఉండాలా? పని చేసే వ్యక్తిగా ఉండాలా. నీ పని పక్కన పెట్టు, ఫస్ట్ దేవుని పని చేయి. నీ పని కావాలంటే ఆపుకో, దేవుని పని చేయి. దేవుని పని ఎవరు చేస్తారో రేపు పరలోకంలో వాళ్ళకు జీతం ఇస్తాడు దేవుడు. పాస్టర్ కాదు జీతం ఇచ్చేది, పాస్టర్ కాదు పొగర్తిచ్చేది, పాస్టర్ కాదు మెచ్చుకునేది ఎవరు? దేవుడు.
దేవుడిస్తాడు జీతం, దేవుడిస్తాడు ప్రతిఫలం, దేవుడిస్తాడు. ఎంతమంది చేస్తున్నారు పని? చేయొద్దండి. దేవుని ఎదుట ఎక్కడైనా కానీ, సువార్త కొడుక కానీ, మంగళవారం కొడుక కానీ, శుక్రవారం కొడుక కానీ, ఆదివారం కానీ, ఏ కార్యక్రమం దేవుని ఎదుట మనం ఏం చేయాలా? తిరుగు ఏం చేయాలా? పని చేయాలా. నడుము వంచి, వళ్ళు వంచి, దేవుని పని ఇది, పాస్టర్ది కాదు, పాస్టర్మి కాదు. దేవుని పని కాకపోయింటే కన్నా ఇంట్లో వేడిగా ఉంది, ఈ ఏసీ తీసుకెళ్ళి నా ఇంట్లో వేసుకుంటే బాగుంటుందేమో, మా ఇంట్లో చిన్న టీవీ ఉంది, ఈ టీవీ తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకునేవాడిని. ఇది దేవుని, నాది కాదు. దేవుని సొమ్ము తింటే పోతాం. ఏమైపోతాం? దేవుని పని చేయకపోతే పోతాం. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపం. ఎవరికి శాపం తెలుసా? దేవుని పని చూసి చూన్నట్టు పోతారు చూసారా, తప్పించుకొని పోతారు చూసారా, అది శాపం. దేవుని పని ఎవరు చేసినా చేయకపోయినా ఎంత చేసినా దరిద్రం. అట్లా చేసే బదులు చేయకుండా ఉండేది మేలు. అటు సనుగుతా గొనుగుతా చేసే బదులు చేయకుండా ఉండేది ఉత్తమం. దానివల్ల ఊరికి మాకు కూడా ప్రయోజనం ఉండదు, దేవునికి మహిమ ఉండదు. అటు సనుగుతా గొనుగుతా అన్నం చేసినారనుకోని మా కడుపు నచ్చది. నా పని దేవుని పని 30 రోజులు 15 రోజుల నుంచి పాస్టర్ ఒకతే భోజనం చేస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు ఇద్దరు పోయి అవి మోసి అవి సహకరిస్తున్నారు. మాకేమి ఇంతమంది విశ్వాసం పెట్టుకొని వాళ్ళు చేయొచ్చు కదా అని అనుకుంటే ఎందుకు? నాకు వచ్చేది కదా, మళ్ళీ వాళ్ళకెందుకు? హల్లెలూయా. అది అనుకోవాలా. దేవుని పని. ఎవరి పని? దేవుని పని అనే వాళ్ళు నడుముంచి ఒళ్ళు వంచి, ఎవరు చేసినా చేయకపోయినా, ఎవరి మీద గొనగరు, ఎవరి మీద సరగరు, నా వరకు నేను చేసుకుంటే నాకు ఆశీర్వాదం. ఇంకో విషయం తెలుసా? దేవుని పని చేయడం పెద్ద పుణ్యం, భాగ్యం. హిందువుల ప్రకారం అయితే పుణ్యం, క్రైస్తవుల ప్రకారం అయితే భాగ్యం. దేవుని పని చేసే భాగ్యం, లెటిన్ కడిగే భాగ్యం ఈరోజు నాకు వచ్చింది, తుడిచే భాగ్యం నాకు వచ్చింది అని సిటీలలో సత్సండ్రు ఇంజనీర్లు, డాక్టర్లు తెల్లవారుజామునే కార్లు వేసుకొని వచ్చి బాత్రూంలు, లెటిన్లు, చర్చిలు కడిగేసి మళ్ళీ చక్కగా ఇంటికి వెళ్ళి టిప్ టాప్గా రెడీ అయ్యి చర్చికి వస్తారు. మనం టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చి టిప్ టాప్గా రెడీ అయ్యి ఏం చేసేది ఉండదు. ఏం విశ్వాసలే! ఎంత కాలం అవుతుంది ఇంకా చెప్పించుకుంటారు. నా పని. ఎవరి పని? నా దేవుని పని. అసలు నేను దేవుని దగ్గర ఎట్టుండాలో నీకు తెలియకపోతే, భారీగా భర్త దగ్గర ఎట్టుండాలో నీకు తెలియకపోతే, దేవుని దగ్గర ఎట్టుండాలో నీకు తెలియడం లేదు. అందుకే తల్లికి తల్లి దగ్గర ఎట్టుండో తెలియకనే దేవుని దగ్గర నువ్వు ఎట్టుండాలో నీకు ఇంకా తెలియడం లేదు. ఒక విశ్వాసి దేవుని దగ్గర ఎట్లుండాలో ఇంత కాలం వస్తే నీకు తెలియకపోతే ఎట్లుండాలి దేవుని ఎదుట? చెప్పండి. మొదటికి ఎట్లుండాలి దేవుని ఎదుట? మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలా. రెండవది దేవుని వాక్యమని వినాలా. మూడవది తగ్గింపు కలిగి ఉండాలా. నాలుగవది మనస్సాక్షి కలిగి వినాలా, జీవించాలా. ఆరవది సేవకులు సంతోషించేటట్టు ఉండాలా. ఏడవది దేవుని పని చేసే వారమై ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ఎదుటికి ఏండ్ల తరబడి వస్తున్నాను ఆయన, నీ ఎదుటికి ఏండ్ల తరబడి నేను వస్తున్నాను, కానీ ఎలా ఉండాలో తెలియని జీవితం జీవిస్తున్నాను. కలుమయ్యాలందరూ. ప్రార్థన అంటే ఇంకా రెండో వైపు చూడకూడదు. దేవుని ఎదుట మన వైపు మనం చూసుకోవాలి, మన లోపలికి చూసుకోవాలి. ఇంత వాక్యం వినింది ఎందుకు? ఈ వాక్యంలో కనీసం ఒక్కటైనా నా జీవితంలో ఉందా లేదా? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఒప్పుకొని ప్రభువా నిజమే, ఏళ్ల తరబడి నెలల తరబడి వస్తున్నాను, కానీ ఎలా ఉండాలో కూడా సరిగా నేను ఉండలేకపోయాను. ప్రభువా నాయన, నీ ఎదుట మార్పు, ఎన్ని రోజులైనా మార్పు లేని జీవితం జీవిస్తున్నాను ఆయన. నన్ను క్షమించు నాయన, నేను మారుతాను నాయన. నీ వాక్యం ఏదో పాస్త్రమ చెప్తున్నారు, వాళ్ళు అట్లే చెప్తుంటారు అనుకుంటా, కానీ ఇది దేవుని మాటగా నేను వినలేకపోతున్నాను ఆయన. తగ్గించుకోలేకపోతున్నాను ఆయన. క్షమించు. మంచి మనస్సాక్షి కలిగి ఇతరుల కోసం ఎక్కువ ప్రార్థనలు చేయలేకపోతున్నాను ఆయన. సేవకులను సంతోషపెట్టే వ్యక్తిగా నేను జీవించలేకపోతున్నా, పని చేసే వ్యక్తిగా నేను ఉండలేకపోతున్నా. నన్ను క్షమించు ప్రభా అని ఒక్కరు ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒక్కరు ప్రార్థించు. నిజంగా నీలో చలనం ఉంటే, నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను సరిచేసాడనే ప్రేరేపణ ఉన్న వాళ్ళు మాత్రం ప్రార్థించు.
నా తండ్రి ప్రభాని కొందనములనైనా గొప్ప దేవుడని శృతి స్తోత్రములు చెల్లించుకుంటున్నా తండ్రి ప్రభాని కొందనముల తండ్రి అయ్యా నా తండ్రి ప్రభా నాతో మాట్లాడిన దేవాని కొందనములు స్తోత్రములనైనా ఓ తండ్రి నాలో నా తండ్రి ప్రభా కొత్తగా ఉందేమో నా తండ్రి ప్రభా